సంఘాన్ని అందరిని బట్టి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సిస్టర్ అందరికి వందనాలు. బ్రదర్స్, దేవుడి ముందు దీవించును గాక. ఆమేన్. 2020 సంవత్సరం ప్రారంభించబడింది. 2వ వారంలోకి వచ్చాం. అది ప్రభు ఇక్కడికి రాకముందు నాతో చెప్పిన ఒక మాటని మీ మధ్యకి రాకముందే ప్రభు మీ కొరకై ఒక చిన్న వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేశారు. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళే ముందు ఒక్కసారి తలలు వచ్చేట చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచయం కొరకు తలలు వచ్చాలి, దయచేసి కళ్ళు పోయాలి. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాధరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రం. నిరంతరంగా నమ్మదగిన వారు నాయన, ఈ తెలంగాణ ప్రాంతంలో నాయన మీ దాసులు పరిచర్య చేస్తున్న ఈ పరిచర్యలో నాయన మా వంతు తండ్రి మీరు మాకు అప్పగించిన బాధ్యతను బట్టి, భారాన్ని బట్టి నాయన బిడ్డల క్షేమాభివృద్ధి కొరకు ప్రభువా ఈ ప్రాంతానికి మీరు నడిపించారు. మమ్మల్ని మరుగు చేయండి. సంఘముతో నాయన మీరు ఏ వాక్కులైతే నాయన వివరించాలని కోరుకుంటున్నారో మా బిడ్డల కొరకై ఆ మాటల ఆశీర్వాదకరంగా మార్చబడి అవి ఈ పరిచర్యకును, ఈ విశ్వాసులకును, దైవజనుల కుటుంబానికి కూడి వచ్చిన నాయన సంఘానికి అంతటిని ఆశీర్వాదకరంగా ఒక శ్రేష్టమైన తండ్రి మీ నడిపింపులో కొనసాగి నాయన అనేకులకి తండ్రి మాదిరికరంగాను ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను మీరు దీవించి మహిమ పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధమైన నామాన ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామానికి మరొకసారి స్తోత్రాలు. నా పేరు పాస్టర్ మనోజ్ అండి. సహోదరుడు మాతో కూడా మేము కొనసాగే అనుభవాల్లో మీ దైవజనురాలు మాతో కూడా కొనసాగుతారు. మాది బనగానపల్లి, కర్నూలు జిల్లా. భయంకరమైన ఫ్రాక్షన్ ఏరియా. మీరు సినిమాల్లో చూసేవాళ్ళు ఎవరు ఇక్కడ లేరని నేను అనుకుంటున్నాను. సినిమాలు చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సినిమాలు, సీరియల్ చూస్తే మీకు అర్థమవుతుంది మా ప్రాంతం ఎట్లా ఉంటుంది. మాకు 2 విషయాలు తెలుసు. అంటే కాసేపు 2 నిమిషాలు నా సాక్ష్యాన్ని పంచుకున్న తర్వాత వాక్యంలోకి వెళ్తాను. మా ప్రాంతానికి 2 విషయాలు తెలుసు. నమ్మితే తేడా వస్తే పీక శుభ్రం కోసేస్తారు. అలాంటి భయంకరమైన ప్రాంతంలో నుండి అలాంటి భయంకరమైన అనుభవాల్లో కొనసాగి నన్ను ఏదైనా దేవుడి వాక్యం అంటే బైబిల్ గ్రంథం పట్టుకునే దానికి, ఆయన సుచరిత్రను ప్రకటించడానికి ఒక సాక్ష్యాన్ని అనుగ్రహించి ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకొని ఆయన కృపలో కొనసాగేదానికి ప్రభు కృప చూపాడు. మా నాన్నగారు ఫ్రాక్షన్లో తిరిగేవాడు. కత్తులు, పాంపులుతో మా నాన్న తిరిగితే నేను తిరిగే బ్యాచ్ అంతకన్నా దారుణంగా ఉండేది. మనుషుల్ని ఇలా కనుసైగి చేస్తే చంపొచ్చేవాడు నాతో ఉండేవాడిని. నాకే కష్టము రానిచ్చేవాడు కాదు. సర్వసాధారణంగా ఏ గొడవలకు నేను వెళ్ళినట్టుగా నాకు తెలియదు. కానీ నాకేదైనా ఒక అన్యాయం జరిగితే 100 మంది వచ్చేవాడు నాతో. ఇక మా అమ్మగారిని దేవుడు పట్టుకున్న తర్వాత ఆమె ప్రార్థన ఒకటి చేసేది, అయ్యా వీడు కత్తి పట్టినా, బాబు పట్టినా మీ నామానికి అవమానం కాబట్టి వీడు మీ గ్రంథాన్ని పట్టుకోవాలి, మీ పరిచయం చేయాలి. నైనా నాకు ఫారెన్ పిల్లలు చాలా ఆశ, సంపాదించాలని ఆశ. మీరు ఎవరు చెప్పండి, లేదా మీరు కొంచెం నోరు తెరవాలి. మీరందరూ చక్కగా ఉపదేశ క్రమంలో కొనసాగుతున్నట్లుగా నేను గమనించగలుగుతాను. ఉపదేశంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే మా దైవజనులు నేర్పి, దేశంగా నేర్పిన డేవిడ్ రాజు గారు నేర్పిన ఒక నడిపింపు నేర్పారు మాకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను మాట్లాడితే మీరు నాకు సమాధానం ఇవ్వచ్చు. అది అంతా మీ దగ్గర నేనేం కోరుకోను. దేవుడికి స్తోత్రం. అలాంటి భయంకరమైన అనుభవాల నుండి చదివి ఉన్నతమైన చదువులు చదివాను. కానీ 4 గోక్కోవడానికి కూడా నా చదువు పనికిరాల. భయంకరమైన మరణకరమైన అనుభవం నాకు కలిగిన తర్వాత ప్రార్థన ద్వారా నేను బ్రతికి ఈరోజు అనేకులు బ్రతికేదానికి ప్రార్థించే భారాన్ని దేవుడు మా గుండెల మీద, భుజాల మీద పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అదే భారంతో ఎక్కడికి వెళ్ళినా ప్రభు ఇచ్చిన ఆ నడిపింపులోనే మేము ఈ రోజు కొనసాగుతున్నాము. ప్రాణం వదిలే వరకు కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని హెచ్చుతగ్గులు వచ్చినా నడిపింపుల నుండి మేము పడిపోకుండా దేవుడు మా చుట్టూ ప్రాకారాన్ని, మీ చుట్టూ ప్రాకారాన్ని కట్టి నూతన సంవత్సరంలో నడిపించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవాలి. మా సహోదరులు తల్లులు ముసుగులు వేసుకున్న తల మీద ఒక ముసుగులు వేసుకోవాలి. వాక్యాన్ని చదివేవాళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చి కొంచెం స్వరమెత్తి వాక్యాన్ని చదవాలి. 2వ అధ్యాయం 13వ వాక్యం. మీకు అర్థం బాగా గమనించండి. ప్రాకారమును పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా ఎవరు దాటిపోతారంటే, ఇంతకీ గుమ్మాన్ని పడగొట్టే వాళ్ళు ఎవరు, దాటిపోయే వాళ్ళు ఎవరు? ప్రాకారాన్ని కూల్చేవాడు ఎవడు చెప్పగలుగుతారా? ఇంతకీ ప్రాకారాన్ని కూల్చేవాడు ఎవడు? బలవంతుడై ఉండాలి, శౌర్యం కలిగిన వాడై ఉండాలి, ధైర్యం కలిగిన వాడై ఉండాలి. బలవంతుడు, అతను ఎదిరించే వాళ్ళు ఎవరు లేకపోయినా ఒక గొప్ప బలాన్ని గురించి రాస్తున్న మాట మీకా ప్రవక్త రాశారు. ప్రాకారాలని కూల్చే మన దేవుడు. ఏ ప్రాకారాలు అవి? శత్రు ప్రాకారాలు, మన ముందు విరుద్ధంగా నిలబడి సవాలు విసిరే ప్రాకారాలు, లేదా మన శరీర ప్రాణాత్మని కృంగదీసే అవి సమస్యలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, రోగాలు కావచ్చు, రుగ్మతలు కావచ్చు, చెప్పుకోలేని సమస్యలు కావచ్చు, చెప్పుకోగలిగిన అనుభవాలు చెప్పుకోలేక మనం నలిగిపోతా ఉండొచ్చు. అలాంటి ప్రాకారాలను ప్రభు ఈ సంవత్సరము నీతో మాట్లాడుతూ సూటిగా నీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, అలాంటి ప్రాకారములు నీ ఎదుట నిలబడవు, అలాంటి గుమ్మాలను నీ ఎదుట కనబడవు. వాటిని నేల మట్టుకు దున్నేసి వాటి ద్వారా దేవుడు నీకు రాజమార్గాన్ని వేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ రాజమార్గం అందరికి కాదు, దేవుడితో కూడా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రాకారములను కూల్చువాడు మీకు ముందుగా పోచున్నాడు. అక్కడ ఏమన్నాడు? వారు అన్నాడు. అంటే మీ ముందు నడవట్లేదని అర్థం. ప్రాకారాలను కూల్చువారు, మనం కొంచెం వాక్యాన్ని మార్చి అనుకుంటే మనకు బాగా అర్థం అవుతుంది. ప్రాకారములను కూల్చువారు వారికి కాకుండా మనం పెట్టుకోండి. చదువు నాన్న. ఇప్పుడు ఇలా చదువుకుంటే బాగా అర్థమవుతుంది వాక్యం. మనకు ముందుగా పోచున్నాడు. మన గుమ్మములను కాక, అంటే మన గుమ్మాలకు ఆటంకంగా నిలిచే గుమ్మాలు, అంటే మన ప్రయాణాలకి, మన దైనందిన జీవిత అనుభవాలకి విరుద్ధంగా నిలబడే సాధారణ గుమ్మాలు. న్యాయాధిపతులందరూ మీరు గమనిస్తే సంసోనంట సరదాగా పోత ఊరి వాకిలి ఊడ పెరుక్కొని భుజం తీసుకుని వెళ్ళిపోయాడంట. ఊరి వాకిలి శ్రమ ఉంటుందా? దీని ఏమంటారు తెలుసా? దీని ఏమంటారు అక్కడ చూడండి. దీన్ని ఏమంటారు? దీన్ని ఊడ పెట్టుకొని భుజం చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఊరి వాకిలు అంటే దాన్ని చూస్తేనే గుండాయిపోతుంది, మీద పట్టు నేర్చుకోలేంట. గాజాలో సంసోనుని దేవుడి ఆత్మ రేపితే అంట దాన్ని సరదాగా బిక్కొని భుజాలేసుకుని వెళ్ళిపోయాడు సంసోను. అంటే దేవుడి ఆత్మ చేత నడిచే నీ ఎదుట, ఒకవేళ నీవు దేవుడి ఆత్మ చేత నడిపించగలిగిన దానిపై ఉన్నవనుకో, నిశ్చయముగా సాతాను గుమ్మము గాని సాతాను ప్రాకారము గాని నీ ఎదుట నిలవు అని ప్రభు సవాలుగా చెప్తున్నాడు ఈ మాట. దేవునికి స్తోత్రం. ఎవరి గాడిగా చదువు ప్రగతి చెప్పాలి సవాళ్ళకి. ఒకవేళ నువ్వే దేవుడికి విరుద్ధంగా నిలబడ్డావు, నీవే దేవుడికి విరుద్ధంగా నిలబడ్డావు అనుకో, అప్పుడు సాతాను గాడు ఏం చేస్తాడంటే నీ ప్రయాణం సాగకుండా పెద్ద పెద్ద గుమ్మాలు పెడతాడు, పెద్ద పెద్ద ప్రాకారాలు, అంటే నీకు ఆటంకాలు కలుగ చేస్తాడు. నీవు దేవుడికి ఒకవేళ ఇష్టమైన మనిషి అయ్యవనుకో, నిశ్చయంగా ప్రాకారాలన్నీ కూలుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రాకారములను కూల్చువాడు మీకు ఇప్పుడు అట్లా కాకుండా ప్రాకారం కూల్చువాడు నాకు ముందుగా చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా కోరుకునే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇప్పుడు ప్రభువు నీ ముందు నడుస్తున్నాడండి. ఇక ప్రభువు ముందు నీ ముందు నడుస్తున్నాడు, నీ ప్రభు వెనుక నువ్వు నడుస్తున్నావు కదా. ఇక నీకు ఏదైనా ఎదుర్చేది ఉందా? నీకు ఎదురు నిలబడి ఆపేది ఏదైనా ఉందా? బైబిల్లో మనం గమనిస్తూ ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి శత్రురాజు కొంతమంది మనుషులు పంపిస్తాడు. అయ్యా
మాకు విరుద్ధమైన ఒక జనాంగం బయలుదేరింది. బాగా గమనించాలి, విరుద్ధంగా మాకు క్రియ చేసే జనాంగం ఒకటి బయలుదేరింది కాబట్టి నువ్వు వచ్చి వాళ్ళని చెప్పిస్తే వాళ్ళు నాశనం అయిపోతారే, నేను బాగుపడతానని ఒక చిన్న రిక్వెస్ట్ పంపించాడు రాజు తన మనుషులతో ప్రవక్త దగ్గరికి. ఈ జనాంగం అంట దేవుడు కోరుకున్న జనాంగం. దేవునికి స్తోత్రం. ఎవరంటారు ఇంతగా జనాంగము? ఇంతగా ప్రవక్త ఎవరో మీకు ఇప్పటికే ఐడియా వచ్చినట్టు. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గట్టి చెప్పరా, గట్టి కలుగు చెప్పరా, చేతులైతే సంతోషంగా చెప్పరా. మొఖాలన్నీ కలకలకలు ఆడుతున్నాయి. నివాసంగా చెప్తా, నాకు నచ్చదు, పొరపాటు నాకు నచ్చదు. మొఖాలు కలకలు ఆడుతున్నాయి. ఏమండి, శుభ్రంగా దైవజనుడి ఆ ఏలు బడిలో దైవజను నడిపింపులో మంచిగా మీరు నడుచుకొని, నేను అనుకుంటున్నాను ప్రభు ఆయన చూస్తే భయం వేస్తుంది నాకు వాక్యాన్ని బాగా. అంటే మిమ్మల్ని నడిపించే దైవజనులు అభిషేకులు కాబట్టి మీరు నడుస్తారు, కాబట్టి మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపించలా. ఎందుకంటే దేవుడు ఆత్మకి అనిపించాడు కాబట్టి కొందరిని చూస్తానని చెప్తాం. ఇది కొంచెం ఎక్స్ట్రా వాళ్ళు, అలాంటి ఎక్స్ట్రా వాళ్ళు ఎవరు అక్కడ కనపడలా. అందుకు దేవుణ్ణి నేను స్తుతిస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నడిపింపుకు విరుద్ధంగా నాకు ఎవరు కనపడలా ఇక్కడ. కాబట్టి ఈ సంవత్సరము ప్రభు ఎదుట నడవబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు విరోధంగా ఏ ప్రాకారం నిలిచినా, ఏ సమస్య నిలిచినా, ఏ ఇబ్బంది కనబడినా, ఏమండి ఏ గుంపు మీకు ఆటంకంగా నిలిచినా, ప్రభు నీతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే నన్ను నీ ముందు పెట్టుకో, నేను నీ ముందుంటే ఎవ్వడు నీ ఎదుట. ఈ సంవత్సరం ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. దాని తర్వాత బిలాము గ్రంథం గ్రంథం మనం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. నీవు ఇక్కడ అంటున్నాడు వ్యక్తిగతంగా, నీవు బ్రతుకు దినములన్నింటను. చూసారా, ఒక ఏరియా గుండా వచ్చి నీ ముందు నిలబడతాను కదలలేవు. ఎందుకంటే అతను బలవంతుడు. ఎట్లా? వస్తాదులు పైన వాళ్ళు అంటారు. ఈ పక్కన ఈ రాయలసీమ పక్కన, మా పక్కన అట్లా ఉంటుంది. వస్తాదులు పైన వాళ్ళు అంటారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు నీ ముందు నిలబడ్డారు అనుకోండి. వాక్యం చెప్తున్న మాట తెలిసిన, నీవు బ్రతుకు దినములన్నిట, నువ్వు ఎన్ని సంవత్సరాలైతే దేవుడు ఇచ్చిన సంపూర్ణమైన ఆయుష్ కలిగి కొనసాగుతావో, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషులను నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకి తోడుగా నడిచినట్లుగా నీకును తోడై ఉండి నడుస్తా. చెప్పండి కూడా సరి గడిగా సార్ చెప్పా. అంత మీరు నడిపించిన ఆడవనా? నడిపించిన ఆడ బ్యాచ్ కాదు కానీ చప్పటి కొట్టండి కానీ ఒకసారి కొట్టాలి. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు. ఇప్పుడు నీకు ఏదన్నా సరిపోతున్నారు అనుకోండి, కొంచెం మనకు పెట్టుంటది, ఏడు ముందునే తగ్గకూడదు, అవునా? లేదా ఆ కాళ్ళకి దూరిపోతారా? ఏమోలే నన్ను దొరుకుతావు, పో నీ కాళ్ళకి దిగిపోతాను పోతావా? నువ్వు నా ముందు నిలబడకూడదు అంటే నువ్వేం చేయాలా? ఆయన ముందు నిలబడాలా. ఆయన నీ ముందు నిలబడదంటే నీ ముందు ఆయన నిలబడాలా, ఆయన వెనకాల నువ్వు నడవాలా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నడిపింపుకు లోబడిన వారి ఎదుట ఏ శక్తియో నిలబడలేదు. అది నిలబడినా పని చేయలేదు. మీకా ప్రవక్త చెప్పినట్టుగా ప్రాకారాలు కూలిపోతాయి, వాడి గుమ్మాలు కూలిపోతాయి. ఆయన దేవుడు శుభ్రంగా తున్నేసి వాడి మీద నుంచే నీకు దేవుడి మార్గాన్ని వేసి రాజమార్గములో దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నడిపింపుని ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నాకు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవకుండా ఉండాలి అని నువ్వు కోరుకున్న వాడివైతే నువ్వు దేవుని నడిపింపులో కొనసాగే మనిషివై ఉండాలి. నువ్వు దేవుడి వాక్యానికి లోబడ్డ మనిషివై ఉండాలి. మాట్లాడతాం, మనం చాలా మాట్లాడతాం, కానీ వాటిలో కొన్ని చేస్తాం మేము. అందుకని అంటాడు, నీ నోట మాట రాకముందు ఏం చేయాలంట? దాన్ని జాగ్రత్తగా దాచుకో. చాలా మంది ఉంటారు పోసుకోలు అంటారు. పోసుకోలు ఉంటే ఏంటో తెలుసా? ఎంత ఉంటుంది ఎంత చెప్తారు, ఆకార పుష్టి నైవేద్య నష్టంలాగా చేసేది ఏముండదు, పోస్తా ఉంటారు, తింటా ఉంటాం కదా. మేము కూడా యజ్ఞానికి అప్పుడు వేరులా తింటా ఉంటారు. వేరులు ఏం చేస్తారు? అది తిన్నావా, తాగావా, బసవనలాగా అనమాట. తాగావా, గల్ 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 గల్, తిన్నావా, ఏం లేదు.
అంటే దేనికి తలపోలో, దేనికి తలపకూడదు తెలియదు, దేనికి మాట్లాడాలో, దేనికి మాట్లాడకూడదో తెలియదు, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియకపోయినా వీళ్ళకి ఏం కావాలి? వీళ్ళకి కొంచెం ఒక కుర్చీ వీళ్ళకి కేసరి గారు చెప్తా ఉండేవాళ్ళు, అది కుర్చీల కూటం అంట. ఏం కూటం అది? ఎవరు గడిగా? అంటే ఏం లేసి ఆయన్ని పొగుడుతా ఉంటే, ఆయన లేచి ఈయన్ని పొగుడుతా ఉంటే, అసలు నువ్వు నిలబడాల్సిందే ఉంటే ఆయన కదా. ఆయన బోధించిన మార్గం ఇదైతే నేను నిలబడి నువ్వు నన్ను పొగిడి దళితం అంతా ఇంటే ఉంటాయి. పైకి ఏం బాకపోయే తోకపోయే, అక్కడి నుంచి రావాల్సింది రాకపోయే. ఆయన రాడు. ఆయన రాకపోతే నీ ముందు నిలబడిన ప్రాకారాన్ని కూర్చోవాడేవాడు. నోవాహు దేవుడితో కూడా నడిచాడంట. దేవుడికి స్తోత్రం కలుగుతుందంట. 6వ అధ్యాయం చదవండి, ఆదికాండం 6వ అధ్యాయం. నువ్వు నడవాలి, సింగిల్ గా కాదు. నువ్వు మీ ఆయనతో నడిస్తే సరిపోదు, నీ పిల్లలతో నడిస్తే సరిపోదు. 6వ అధ్యాయము 18 8 చదవండి అన్నమాట. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందిన వాడాయను. 9:9 నోవాహు వంశావళి ఇది. ఇదిగోండి, దేవుడితో నడిచే వాళ్లకు రాసిన మొట్టమొదటి క్వాలిటీ. నోవాహు నీతిపరుడును, తన తరములో నింద రహితుడు, అంటే నింద లేని వాడును అయి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గడిగా హల్లెలూయా. దేవునితో నడుస్తున్నామండి అంటారు. దేవుడు మాకు ముందుగా పోతున్నాడని భ్రమలో ఉంటారు చాలా మంది. కానీ అదిగో నీతిపరుడును. నీతేంటి? నీదేంటో తెలుసా? ఆయన ఆజ్ఞలలో స్థిరపడి, ఆయన ఆజ్ఞలు నీలో జీర్ణమైపోయి నరనరాల్లోకి. ఆజ్ఞలు లేకుండా, శ్వాస లేకుండా ఎలా బతకలేవో, ఆజ్ఞల క్రమాల్లో నడవకుండా నేను బతకలేననే స్థాయికి మనం ఎదగడం, అదే నీతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవాహు మాత్రమే నడిచాడు. జలప్రళయం వస్తుందని ప్రభు నోవాహుతో మాట్లాడిన తర్వాత నోవాహుతో ప్రభు అన్నాడు, నోవాహు చెత్తి సారకపు మురాన్ని పలకలుగా కోసి 3 అంతస్తుల ఓడను నిర్మించు. మధ్యలో కీలిపోయి పొడవ ఇంత, వెడల్పు ఇంత, ఎత్తింత, తగ్గింత, కిటికీ ఇక్కడ, వాకిలి ఇక్కడ అంత అయిపోయిన తర్వాత చెప్పాడు, పోయి పిలువు ప్రజల్ని. తెలిసాడండి? దేవుడు చెప్పినట్టుగా నడవాలి, దేవుడు చెప్పినట్టుగా చేయాలి. నా ఇష్టం నీ ఇష్టం ఇవన్నీ ఇక్కడ కాదు, మన ఇళ్లలో. నేను రాయలసీమలో చాలా చోట్ల వెళ్తా ఉంటాను కదా. ఈ మొగోళ్ళు ఆడలు కొంతమంది కనపడతాం పక్కన. బయట వస్తే అంటాడా, ఇంటికి పోగానే భార్య కడిదనుకోండి, అయిపోయింది పని. అలా పాస్టర్ గారి పేరు చెప్పను, అలా పాస్టర్ గారు చూశాను నేను. మాకు తెలిసాడు, అన్నా రాక వచ్చావు ఉండన్నా అన్నాడు. సరే నేను ఆగా, సహోదరుడు కదా ప్రేమ. నేను ఆగితే మాటలు పాస్టర్ వచ్చి, అన్న బాగున్నారా మనోజన, సరే బాగున్నా, ప్రైజ్లాడమ్మా, ఏంటి సంగతి అంట ఇట్లా అడిగిందండి. మరి ఏం సంగతి నాకు అర్థం కాదు ఇప్పటిదాకా. ఈ పరిగెత్తాడు అడిగారు, ఆడిపోతాను, ఇప్పుడు వస్తా అన్నాడు. ఆ పక్క నుండి, అన్నా సిగ్నల్ వచ్చేసింది అన్న. అడిగారికి ఆయన నడిపింపు లేదన్నా, ఏమి నడిపింపే అంత సంగతి నాకు తెలుసు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పడే గట్టిగా హల్లెలూయా. ప్రభు అంటున్నారు, నేను చెప్పింది చేయి, నేను నీకు ముందుంటా, నేను ముందుకు నడిపించేవాడు. నడిపింపు నాది నా బాబు, నీది కాదు, ఆది కాదు. కంటే కణాలని కొడుకో అని ప్రార్థన చేస్తే ముందు కూతురే. అన్న కొడుకు పుట్టలేదు, ఏమైందన్నా? కూతురు పుట్టిన ఏమైంది? కూతురు పుట్టినా కొడుకు పుట్టినా దేవుడు ఇచ్చిన బహుమానం కదన్నా. ఎందుకు కొడుకు కావాలి? కొడుకు అయితే ఏం చేస్తాడు? మూటల మీదే ఉంటారు. మూటలు దిగాలి. మూటలు కాదు మనకు కావాల్సింది. ఏది కావాలంట? యేసయ్య మాట, యేసయ్య ఇచ్చే మూట కావాలి. ఏదది? ఆజ్ఞల నియమ నిబంధనల మూట కావాలని కోరిన వాళ్ళు ఎంతమంది ఎవరున్నారండి? ఉన్నారా? అప్పుడు కనపడలే, ఇక్కడ కనపడుతున్నారు. నాకు సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నడిపింపులో ఉంటే బిడ్డ ఏం కావాలి నీకు? ఏమంటే యేసయ్య చూసారా? ఆయన పరిచయం చూసారా? ఆయన ఎక్కడైనా
ఆ దేవుని అంటే విశ్వాసులకి భోజనం పెట్టాడు అంటే సామాన్యమైన భోజనం పెట్టలే ఆయన. 3 రోజులంట ఆయన మాటలు వింటా వాళ్ళకి రెయిన్ బౌల్ తెరవాల. ఇప్పుడు వస్తారు కొంతమంది ప్రార్థనలు 12 గంటలకు వచ్చి చూసుకొని 12 అయిపోయింది, ఇప్పుడే వచ్చింది 12కి. మీకు ఆరాధన ఏంటి అయ్యారు? 10 గంటలకు ఆరాధన 12 వచ్చి టైం చూసుకుంటా ఉంటారు. అప్పుడు వచ్చి పెద్దమ్మ కలిసిస్తాం లేకుండా ఎప్పుడు ప్రార్థన చేయాలి? వాక్య పరిచయం ప్రార్థన చేయాలంటే ఉండాలి. నడిపిప్పుడు కొంతమందికి భక్తుల్లాగా చూపిస్తా ఉన్నాను, చూస్తున్నారు లేదా ఈ పక్క ఆ పక్క. బుద్ధి లేని భక్తుడా, నీకు బుద్ధి లేదు కాబట్టి ఏం చేయాలా? ముందు నడిపింపులో ఒక టైం అంటే 9:55 మన పరిచర్య టైమింగ్ ప్రారంభం. కొంతమంది వస్తారు, బైబిల్ ఇక్కడ ఉంటుంది. బైబిల్ ఎక్కడ? బైబిల్ ఎక్కడ ఉండాల్సింది? మీ గుండెల మీద ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరికి వస్తా ఉంటాడు ఇట్లా, నేను మాత్రం తోలు తీసేస్తాను అక్కడే. ఎందుకంటే నడిపించే వాళ్ళ నడిపింపు నేర్చుకోవాలి. మేము నేర్చుకున్నామండి. మమ్మల్ని మామూలు కొలుగులో పెట్టలా ప్రభు. ఊరు మారినా, ప్లేస్ మారినా, క్లైమేట్ మారినా, ఏమంటే ఏమి మారినా ఇది మాత్రం మారదు. ఎందుకంటే మాకు నేర్పించిన నడిపింపు ఇదే. ఈ యాజక వస్త్రాలు వేసుకోవాలి. మీరేంటి తలపం చేసుకోవాలి? మీకు అలవాట్లేదు ఎక్కడ అలవాట్లేదు. నాకు అలవాటు చేసుకోండి. దేవుడు నిశ్చయంగా మనం దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బాధేసిందా? బాధే లేదా? నిజం చెప్పండి. లోపల కూడా పైకి కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. అట్లా కాదు, నాకు హృదయపూర్వకమైన మాట కావాలి. దేవుడికి స్తోత్రం. అంటే వేసుకుంటానే ఏదో వచ్చేస్తుందని కాదు, కానీ ఇది ఒక నడిపింపు అంతే. నోవాహు దేవుడితో కూడా నడిచాడు అని రాస్తుంది. నీతి గోడంట నింద లేదు ఎక్కడ. ఇతను పలానోడు, అక్కడ డబ్బాలేమో సుబ్బారాయుడు, ఇక్కడేమో ఇతను శాంసన్ అని ఇతనికి బిరుదం లేదు. అక్కడ శాంసనే, ఇక్కడ శాంసనే. అంటే కారణం ఏంటి? అతడి క్రియల చేత అతను ఏం చేస్తాడంటే సాక్ష్యం పొందాడు. మోషే తన ఇల్లంతా ఏమన్నాడంటండి? చెప్పండి గట్టిగా. మోషే తన ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు నా గురించి, నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పగలడా? ఒకసారి మొదలు. నేను ఎవరిని పాయింట్ అవుట్ చేసి మాట్లాడట్లేదు, నన్ను నేను పాయింట్ అవుట్ చేసుకుంటున్నా. నాలో నీకు విరుద్ధమైన అనుభవం ప్రభువా ఏదైనా ఉందేమో దాన్ని నేను కడుక్కోగలిగితే, అందుకంటే ఎదుగుదల నాకు కట్లే కనపడుతుంది, మనకి మనసు కనపడుతుంది, కానీ మన కట్ల దూరం ఎంతలా దూరం నా కట్లు పెట్టుకొని నీ కట్లు నన్ను సదుకుతా ఉంది. బ్రతుకు నేను బ్రతికి అది దేవుడి నడిపింపుకు విరోధమైందంటారా, ఇష్టమైందంటారా? చెప్పలేదు తెలిసి. దేవుడికి స్తోత్రం. నడిపించే నాయకుడిగా దేవుడు నోవాహును పెట్టాడు. నోవాహ కొడుకుతో చెప్పలేదండి, నోవాహుతో చెప్పాడు. నేను పనం చేసిన తర్వాత అందరి దగ్గరికి వస్తే నోవాహు చూసి నవ్వారు. ఏ ముసలోడా, మేమందరం చచ్చిపోతాం, నువ్వు మాత్రమే బతికిపోతావా? సొంతంలే రే, ఈయన మాత్రమే తప్పించుకున్నాడంట, మనం మాత్రం మునిగి సత్తామంటరా? ముసలోడికి వయసుతో పాటు బయట తప్పిందిరా అని అనుకుంటున్న మీరు మాటలు విన్న దేవుడు ఉన్నాడే. నోవాహు లోపలికి గొల్లం పెట్టుకొని తాళం వేసుకోమని చెప్పరా? నోవాహు నువ్వు బద వాటిని నేస్తా. దేవుడికి స్తోత్రం. నడిపింపులో లేని వాళ్ళకి దేవుడు ద్వారాలు తెరవడండి. డేవిడ్ గారు అంటారు, ఇది కుక్క. మల్లికార్జున స్వామి అంటే కుక్కను పెట్టి ఈ కుక్క ఎలా నడిపిస్తే, అరే విశ్వాసంతో మాట చెప్పారు సార్, మీరు దీని మాటే వినాలి. ఇది కూర్చోమంటే కూర్చోవాలి, లేయమంటే లేయాలి, పడుకోమంటే పడుకోవాలంటే కుక్క కదయ్యా. అదేలా నడిపింపు. నాకంటే చిన్నవాడు, మా తర్వాత తరగతి అయినా ఏం చేయాలి దర్శనం నాన్న వయసు నాకు బాగున్నారా? కొంతమంది విశ్వాసం ఉండాలండి. ఇలా ఇళ్ళలో గొడవ అవుతుంది. ఎవరితో? పాతతో గొడవ. ఈ ఆడలు ఉంటారు, మీరు కాదండి, ఆ బ్యాచ్ వేరే, ముదురు బ్యాచ్. అయ్యో వచ్చి కడుపులో కాలుతో కొట్టాడు, దుర్మార్గుడు, వాడికి కాలు అయిపోను అన్ని విన్న తర్వాత ఏం చేస్తే కొట్టాడమ్మా అని అడిగే. చివరిలో అరగంట సేపు చెప్పింది నాకు సోది బాగా చెప్తాను. నేను బాగా వింటా.
నాకు తెలుసు ఎక్కడ ఏం అడగాలో, ఎక్కడ ఏం పడితే ఏం బయటకు వస్తుందో. సరే కానీ కొట్టాడు, ఎందుకు కొట్టాడమ్మా? నేను ఏమి అన్నదన్నా కొట్టాడు, సాధ్యమేనా? చిన్నపిల్లడు ప్రార్థనలు కోర చేస్తే ఆయన బాగా కొట్టుకుంటారు. మా సంఘం వాళ్ళు పిల్లలు లేరు, పెద్దలు కూడా లేరు. 4 గంటల ప్రసంగం మొదలైతే అది మేము నేర్చుకుని నడిపింపది. పెడామని కొట్టాడు, అది ఏడిచాడు. నేను కొట్టకపోతే ఆడకి ఏడుస్తాడు. ఆడు అలా చేస్తాడు, నేను కొడదా? చిన్నపిల్లడిని కొట్టచ్చా? పాపం, చిన్నపిల్లవాడు కాబట్టి కొట్టింది. మేము కొట్టు కూర్చుంటారా? బాబు ఎవరు బలంగా ఉన్నారు కొడితే నేను ఎందుకు సాగు మీ దెబ్బకి? అవునా కదా? అంత అయిపోయిన తర్వాత ఏం చేస్తే కొట్టాడు మమ్మీ ఆయన అడిగాను. నువ్వు ఏం చేయలేదన్నా? అవునా అమ్మ, చాలా మంచిదండి. అనుభవంగానే ఎక్కడ వాళ్ళ అత్త వచ్చింది, గమనిస్తూ ఉంది. అత్త కోడలు వేసారని వచ్చి, అయ్యా ఇంటికి వస్తే ఆ తాగలేదయ్యా, ఇంటికి వస్తే వచ్చావా, ఏమై నీళ్ళేవా, ఆడున్నాయి తాగిస్తాము, ఏమండి ఏమై చవలేవు, అక్కడ అక్కడ పెట్టాను, కళ్ళు కనపడ తాటికెళ్ళాలి ఉన్నాయి, తీసుకో. పాపం పోయాడు అక్కడికి సర్దుకొని. మళ్ళీ వచ్చాడు, కొంచెం అన్నం పెట్టుకొని సావు అన్న. కానీ మనసు విరిగిపోయేది ఆయన. పాపం బయటికి వెళ్ళాడు. వెళ్ళి 3 తాగాడండి. 3 తాగాడు. అయ్యగారికి మంచి మూడు వచ్చింది. ఇంకా ఓహో, భర్తకు లోబడలేని బుద్ధి లేని స్త్రీ. బైబిల్లో సామెతల గ్రంథంలో ఉంటుంది 14వ అధ్యాయం 1వ వాక్యంలో, జ్ఞానము లేని స్త్రీ అంట పంది మొక్కుకున్నా అదండి. పంది పెట్టేది మనుషులు పెడుతుంది అన్నమాట. అర్థం కాదు. జ్ఞానం లేని ఏం చేస్తుందంట? పంది ముక్కున్న బంగారు కమ్మి అంటే ఆమె నడిపింపును బట్టి ఆమె పోలుస్తున్న పోలిక. ఇక అయ్యగారికి ఏమంటే 3 మాట్లాడేదిగా, 3 మాటల బాధలు తాగాడుగా, సాతాను వచ్చాడు లోపలిగా. అక్షర పొందలేదు ఇక అయ్యగారు. పాపం రోగలు పంట తీసుకొని ఓడబెట్టి ఈ పంత మసాజ్ చేసి కడుపులో కొడితే శుభ్రంగా చెప్పులోకి తిరుక్కుందంట. అది జరిగిన సంగతి. మీరు చెప్పిందా? నేను చెప్పానమ్మా, బైబిల్ చెప్తుంది కదా, ఇద్దరు చెప్తుంది కదా. భార్యలారా భర్తకు లోబడి, భర్తలారా భార్యని ప్రేమించినట్టుగా క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తున్నప్పుడు సంఘం ఏం చేయాలి? నడిపింపును నడిపిస్తున్న దైవజనుడికి దేవుడిని లోబడాలి. అవునంటారా కాదంటారా? అవునన్న వాళ్ళ గట్టిగా వాళ్ళని చెప్పండి. సౌండ్ సరిపోలే, ఇంకొంచెం. ఇప్పుడు ఇక్కడ నోవాహు దేవుడితో నడిచాడు. నడిచిన తర్వాత నోవాహును బట్టి, తండ్రిని బట్టి 3 కుమారులు 3 కోడళ్ళు, తన భార్య కాపాడబడ్డారు. ఇప్పుడు వర్షం మొదలైందని దేవుడు ఆకాశపు తూములను తెగించను అని ఉంటుంది. ప్రచండమైన వర్షం కురుస్తా ఉందంట. చిన్న ఇళ్ళలో దిగిపోయి బయటకు వచ్చారు. గుడిసె మునిగిపోయింది, గుడిసె ఎక్కారు. అక్కడ నుంచి తాడు వేసుకుని స్లాబ్ ఎక్కారు, స్లాబ్ మునిగిపోయింది. అక్కడ నుంచి ఏమంటే ఈత వచ్చినాడు పోయి, తండ్రి మనసు చూడండి. ఒకవేళ దేవుడు కానీ పర్మిషన్ ఒకసారి లేస్తారు, ఫస్ట్ లేస్తారు, నిలబడతారు, నిలబడండి ఒకసారి. నాకు నువ్వే తమ్ముడు, నువ్వే వస్తాను. అదిగో నోవా అనుకోండి, నోవాని పడవలు అక్కడ అయ్యారు. ఈయనకు దయా దాక్షిణ్య ప్రేమ ఎక్కువ చూస్తుంది దేవుడు అంట. చెప్పానుగా, నోవాహు నువ్వు వెళ్ళు, తలుపు నేనేస్తా. ఎందుకంటే ఆయన వేసిన తలుపుని ఎవడు తెరిస్తే ఎవడికి పోయేవాడు, ఎవరి తరము కాదు. అలాంటి నడిపింపులో దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనల్ని నడిపించును గాక. దేవుడికి స్తోత్రం. వయసు ముసలోడు కావచ్చు, మీ అంత జ్ఞానం లేకపోవచ్చు, కానీ జ్ఞానులను సిగ్గుపరిచేదానికి దేవుడు వేరేవాడు. నేను కూడా మహా గొప్ప జ్ఞానిని అనుకున్నాను, కానీ లోకంలో వెలువడినప్పుడు తెలియదు నాకు. ఏమండి, ఎవరినైనా మాట్లాడగలుగుతా. ఇంగ్లీష్ పీస్ మీడియం కదా. ఏం పీస్ అది చెప్పలే కదా, కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. ఏ పీసు? ఇంగ్లీష్. ఆ పీస్ అయినా ఆ పీస్ ముందు ఏం చేయాల్సిందే? క్లోజ్ ఎవ్రీథింగ్ అండ్ స్టాండ్ బిఫోర్ హిమ్. అన్ని క్లోజ్ చేసుకుని ఏం చేయాలంట? ఆయన ముందు నిలబడి, అయ్యా మీరేం ఆజ్ఞాపిస్తారో దాన్ని బట్టి మేము నడుస్తాం. ఇర్మియా అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వాడిని నడిపితే. ఆలోచన చదవండి, ఆ మాట చదవండి. వాడిని నడిపితే అంట, వాడు పెద్దవాడినా కూడా
దాని నుంచి వాడు ఎందుకు తొలగిపోడంట? నలక నేర్పాడు. చిన్నదా ఇట్లా ఏ చోటు ఏం పేరు? మీ పేరు ఇట్లా ఏ ముసుగులేదు పైన ఇట్లా ముసుగేసుకో పెట్టారా? తెలుగు రాని చెప్తా. తెలుగు చేయబట్టు. ఇప్పుడు చిన్నది ఉందా? నేను తీసుకుంటే కనబడుతుంది, చెప్పండి. కనబడుతుంది అయినా ఎటు తీసుకుపోతే నా చేయి పట్టుకో, పట్టుకో. ఇప్పుడు నా చేయి పట్టుకుంది అనుకోండి, విడిపించుకొని పారిపోతుంది. రోడ్డు మీద పోతున్నాం, ట్రాఫిక్ అటు పోతే ప్రమాదం జరుగుతుంది. చిన్నదానికి తెలియదు, చిన్నది కదా, మనంత జ్ఞానం లేదుగా, మనంత ఆలోచన లేదుగా. వెళ్ళిపోతే ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను పట్టుకుంటా. ఇప్పుడు మమ్మల్ని అడిగిపోద్ది, నేను అడిగిపోతే ఇటు పోయి ఇటు రావాల్సిందే, ఇటు పోయి ఇటు రావాల్సిందే, ఇటు ఓడగొట్టి ఇక్కడ ఎక్కువడాల్సిందే. ఆప్షన్ లేదు. బాలుడుగా ఉన్నప్పుడే పిల్లలకి ఏం చేయాలంట? ప్రార్థనలో మోకరించేది నేర్పాలి. దేవునికి స్తోత్రం. ఈ అనుభవం మీ వీళ్ళకి నేర్పాలంటే ముందు ఆ అనుభవం మీకు అలవాటై ఉండాలి. కొంతమంది వచ్చి మా పిల్లలు ప్రార్థనకే రారన్నా, మొత్తం ప్రార్థనకి రావడానికి. మా రాయలసీమలో కొంచెం విచిత్రం, చాలా విచిత్రంగా ఉంటారు మనుషులు. ప్రార్థనకి ఆయన మారకున్నాడు. నువ్వు మారేవా ముందు? ఆడోళ్ళకి మంచి ఫేవరెట్ సీరియల్ ఒకటి ఉందండి. నేను చూడలేదు కానీ వాళ్ళు చూడంగా చూసేయాలండి. పొద్దున అక్కడ కూడా చెప్పాయి మాట. మొగలు రేకులు. ఏం రేకులు? మొగలు రిమోట్ జరిగా ఇంకా ఇలా బాధ ఏదేమి వార్తల్లో క్రికెట్ అదో చూడాలని. ఇలా సీరియల్ అయిపోయేదాకా రిజర్వేషన్ కన్ఫర్మ్. మీరు మొత్తుకున్నా గింజుకున్నా రాత్రికి మీకు కడుపు కాల్చే ప్రోగ్రామ్ ఉండదు తప్ప రిమోట్ ఇచ్చే ప్రోగ్రామ్ మీకు ఉండదు. అలాంటి అనుభవాన్ని 2020 సంవత్సరంలో దేవుడు మార్చివేసి ఆ అనుభవాలని కుటుంబంగా కూడి ప్రార్థించే అనుభవాలుగా ప్రభు చేయునుగాక. దేవునికి స్తోత్రం. నడుస్తా నాతో పాటే వీటికి నేర్పాలి. చూడు తెలియదు పాపం చిన్నదానికి తెలుస్తున్నావా? లేదు కదా, నాకు భయం వేసి నేర్పుకుంటా తప్ప. ఏమండి చిన్నది తెలీదు. కొరింథీయుల పౌలు అంటాడు, తల మీద ముసుగు వేసుకోవడం చేత నొక్కు తెగించుకున్నాడు. సర్దేసుకొని చెప్పలేదమ్మా, కొరిగించుకోమన్నాడు గుంటున్నగా. మా సంఘంలో పిల్లలు చిన్న ఇంత ఉన్నాడు, వాడి పేరు కిజ్జో, ఇంతే ఉంటాడు. ఆడ అక్కడి నుంచి రాగానే కొత్తరాడు పైకి పట్టుకొని వదిలేయ్యా నేను పోపు చేస్తాను పిల్లలు బాగా. ఆడు కూర్చొని మోకరిస్తే అండి 10కి ప్రారంభిస్తానా, వాడు కూర్చోడాడు. తన పక్క మామగారు పాస్టర్ నాకు పెళ్లి కాదు, మామగారు పాస్టర్. రే వాడు కాలు లేక కాలు పాపం, నేను మోకరించమన్నా, నేను కలుమేయమన్నా, నేను స్తోత్రం చెప్పమన్నా, నేను బాగా బాధేవాడినాడు. ఆ బాధుడికి ఆడు ఎక్కడం నేర్చుకున్నాడు. మోకరించి చేతులు ఎత్తి మధ్య చూస్తా ఉంటాడు. రే కలుమేరు ఆట అది చిన్నప్పుడు నేర్పాల. ఇప్పుడు ఇది నేర్పట్ల క్రైస్తవులకి ఫ్యాషన్ ఎక్కువైపోయి ఇలాగ డ్యాన్సులు, అది ఇలాంటివి కాదు. ఈ వయసు పిల్లలకి డ్యాన్సులు ఏమండి, లెగ్గింగులు, జగ్గింగులు. ఆడపిల్లలు కదండి, మగపిల్లలు లేకుండా తిన్నా ఇబ్బంది లేదు. లాగా ఈ పక్కకు ఆ పక్కగా కట్టు తిరిగి వచ్చిన సమస్య లేదు. కానీ ఆడపిల్లలు నేర్పరు, ఎస్తేలాగా ప్రార్థన నేర్పరు. వాళ్ళకి ఉపవాసం రమ్మంటే ముందు మనకు రావాలని. మా పాస్టర్ నేను మహా తినేవాడిని చిన్నప్పుడు. ఉపవాసం అసలు ఉండేవాడిని కాదు. మా అమ్మ శుభ్రంగా ఇష్టమైన వండి చూస్తుండగా షెల్ఫ్లో పెట్టి లాక్ చేసి మర్యాదగా ప్రార్థనలు కూర్చుంటేనే పెడతా అన్నాను. నాకుండేది ప్రభువా, ప్రపంచంలో ఇంత భయంకరంగా ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఇలాంటి స్థితి రాలేదు ప్రభువా అని అనిపించింది అప్పట్లో. అంతే కదా, చిన్నప్పుడు పెద్దకు కానీ నన్ను కొడుతున్నావు కదా, నేను మొదలుకేసుకుంటాను, పెద్దకు కానీ అనేవాళ్ళు నేను చూసాను. ఆ దృష్టిలో నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు తెలియదు అప్పుడు అది కొడితే ఎందుకు కొడతా పగేమనుకునేవాడిని. దానికి ఇదే బాణాన్ని నడవలసితో నడిపించండి. పెద్దనైనా కూడా ఆ మార్గంలో తొలగిపోడు. ఇప్పుడు నోవాహు దేవుడు నిలబెట్టి నేను చెప్పినట్టుగా ప్రభు చెప్పినట్టుగా చేశాడు. దేవుడితో కూడా నడిచాడు. కానీ ఆ నడిపింపుకు వాళ్ళు ఎదురు తిరిగి హేళన చేసిన కారణాన ప్రభు ఏం చేశాడు? అడిగి బాబా నేను తెలియదు రా బాబు, దేవుడు వేసాడు రా, నేనేం తెలియదు రాడు చచ్చిపోయాడు. అయిపోయింది, క్లోజ్. 153 దినాల చలన
ప్రవహించిన ప్రచండంగా భూమి మీద నీళ్లు. ఈ రోజు వరకు కూడా టర్కీ మ్యూజియంలో నోవాహు పర్వని రీసెంట్ గా భద్రపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూర్చోండి. నోవాహు నీతిపరుడే కాదు, నిందారహితుడు కూడా. నిందలేదు ఎక్కడ అంటే అయ్యగారికి ఇంకొక కనెక్షన్ ఉందండి, 18 నీళ్ళు అక్కడ సాక్ష్యం పొందరు నోవాహు. జగన్మానండి భార్య భర్త కూడా పెట్టాలండి ఈ మంచం మీద అయ్యారు మీద. నీతిపరుడును తన తరములన్నింటిలోకి అంట. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ముందు గాని ఆయన వెనకాల గాని ఆయన తరాల్లో ఆయన లాంటి వాడు లేనంట. దేవుడితో కూడా నడిచిన వాడు. ఇక సంఘానికి వస్తే పౌలు అంటాడు, ఎదిగో కొరింథీ సంఘమా, ఫిలిప్పీ సంఘమా. ఒక సంఘం ఒక కుటుంబం ఉందండి బైబిల్లో. చదవండి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. కొంచెం త్వరగా చదివి నాకు సాయం చేస్తే ముందు కొనసాగుతాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదవండి. చూడండి, ఇక్కడ ఎవరైనా పెద్ద ఆఫీసర్ ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సంతోషం చెప్పు చదవండి. అవా కొంచెం గట్టి చదువురా. ఇటలీ పటాలం అనబడిన పటాలములు అంటే ఈయన ఒక ఆర్మీ కమాండర్, ఒక దళానికి నాయకుడు. కొర్నేలు అనే బుద్ధిహీనుడు కాదు, భక్తిపరుడు. భక్తి చేస్తున్నాడు, ముసుగేసుకున్నాడు, బోర్డు పెట్టుకున్నాడు కాదు. భక్తి చేస్తున్న ఒక శతాధిపతి కైసరియాలో ఉన్నాడంట. చూడండి, ఒక అధికారి ఆ ప్రాంతంలో ఉన్నాడు. దేవుని దృష్టిలో అతను చాలా మంచిగా ఉన్నాడు. అయితే అతనికి ఏం అవసరమైందో అక్కడ రాస్తాడు. మీకు చదవండి అన్నమాట. కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మా రాయలసీమలో అందరూ జగన్ గారి కోసం ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మేము ఆటో వాళ్ళు మాకు 10,000 ఇచ్చినట్టు జగనే మా దేవుడు జగన్ స్టిక్కర్ ఉంటుంది ఆటో మీద. ఎందుకంటే ఆయన పైకి పంపించే ప్రోగ్రామ్ మీద పెట్టినారు మొత్తం జనాలు. వైఎస్ఆర్ దేవుడు చేశారు పాపం, ఆయన మంచోడే కానీ దేవుడి దృష్టిలో ఏం మంచి లేదు. అదేనా 600 మంది గుండెలు ఆగిపోయాయండి. 600 మంది గుండెల్లో కనీసం ఒక్క గుండె ప్రభువా నీ నడిపింపులో వస్తానయ్యా అనుకుంటే ఆ గుండె ఆగిపోయింది కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనకు దేవుడు ఒక నడిపింపు పెట్టాడు. అదేంటి, ఇతడు ఒక అధికారి, ఇతడు దానధర్మాలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, భక్తిపరుడు, చాలా నీతి కలిగిన వాడు. అయితే ఇతనికి ఏం తక్కువ తెలుసా? మన అంత పెద్ద అధికారికి ఏం తక్కువ ఉంటుందండి? ఒక పెద్ద సైన్యానికి నాయకుడే, అతనికి ఏం తక్కువ అంట? అతనికి ఏమి తక్కువ లేదు. కానీ ఆత్మీయంగా ఒక కొరత అతనికి ఉంది. ఆ కొరతను బట్టి అతను పరలోక రాజ్యం చేర్చబడ్డాడు. కాబట్టి ప్రభు దూత అంట అతనికి ప్రత్యక్షంగా చెప్తాను మాట అక్కడ రాస్తాడు. చదువుండి ఆ మాట కంప్లీట్ చేసేసి. తేరి చూచి భయపడి ప్రభువా ఏం చేయాలయ్యా, మీరు ఇలా ప్రత్యక్షమయ్యారు మిట్ట మధ్యాహ్నం 3 గంటల వేళలో, నన్ను ఏమి చేయమంటారయ్యా? ఎక్కడ తప్పిపోయానా? ఎక్కడ తప్పిపోలేదయ్యా, నీకు ఒక కొదవగా ఉంది. అందుకు దూత అది ప్రార్థన చేస్తున్నారా? అమ్మా ప్రార్థన చేస్తున్నారా? ఇక్కడ కాదు, వ్యక్తిగతం చేస్తున్నారా? అడుగు చేయట్లేదు, పక్కట్లేదు, చేయి తప్పలేదు, తప్పేముందండి. నేను కూడా మీలా చేసేవాడిని కాదు. నా అనుభవం చెప్పమంటారు, ఇంకా పూర్తి చెప్పడం టైం సరిపోతుంది. ప్రార్థనలోకి వెళ్ళి మోకరిస్తే ఇదేమో కింద, అదేమో పైన, రివర్స్. సో హాస్పిటల్ పోయేవాడిని. సిగ్గు విడిచి ఆ మాట చెప్పుకోవడం వెనక ఒక ఆంతర్యం ఏంటంటే, అలాంటి అనుభవాలు నాకున్నప్పుడు నన్నే మార్చి నిలబెట్టిన దేవుడు మనల్ని మార్చినండి. అసలు మనం ఎవరో తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు, ఆయన తన సొంత గొర్రెల ముందు నడిచేవాడో రాసుంటది. మనంతా ఎవరో తెలుసా? డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు, యేసు ప్రభుని ఆరాధించేదానికి. యేసు ప్రభు రక్తము చేత, ఆయన రక్తపు ప్రాణపు విలువ చేత కొనబడిన శ్రేష్టమైన సార్వత్రిక సంఘం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అల్లా తప్పగా పిలువబడే వాళ్ళం కాదు.
పిలిస్తే రావడానికి ఇది అలాంటి అనుభవము కాదు. బిర్యానీ ప్యాకెట్ ఇవ్వరుగా, సారా ప్యాకెట్ ఎవరుగా వాళ్ళు ఇస్తున్నారా? ఏం లేదుగా. ఆయన ప్రసన్నత ప్రత్యక్షత ఎక్కడ ఉంటుందో అక్కడ చేసే ప్రార్థన. చాలా మంది అనుకుంటా ఉంటారు, నేను ఈరోజు ప్రార్థనకి వెళ్ళలేదు కానీ ఆ బయట కూర్చొని లోపల చాలా ఎండకాలం కాదనుకుంటా. ఎండకాలం అయితే సగం మామూలుగా ఉండదు, రేగులు కాబట్టి. అవునా? కొంతమంది ఏమంటారు తెలుసా, అబ్బా చాలా వేడి, నేను కూర్చోలేకపోతున్నా సగ. ఇవ పనిచేసేది అక్కడ రాళ్ళు కొట్టే గనుల్లో. మా దగ్గర ఉన్న విశ్వాసం గనులు పనిచేస్తున్నాం. మాకు రాళ్ళ గనులు ఫేమస్. మాకు వేడి ఎక్కువగా ఉంటుంది బాగా. ఇక్కడ వేడి ఏం పనికిరాదు. 48, 50 అబ్బా చోటుకు వస్తుంది అంటే అవుట్ మరి ఇప్పుడే విమానం దిగొచ్చారు, ఏసీ విమానం దిగొచ్చారు ఇప్పుడే. అంటే దేవుడి సన్నిధిలో సౌఖ్యాన్ని కోరుకుంటారండి, కానీ దేవుడి సన్నిధిలో ఎంత తగ్గించుకుంటామో. ఇప్పుడు ఈయన ఇటలీ పటాలం అంటే మామూలు కాదు. ప్రపంచంలోకి వెళ్ళిన ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది, ఒక స్పెషల్ షేప్ ఉంది. ఈజీగా పిల్లోడు కూడా దాన్ని గుర్తుపట్టగలడు. ఎలాగ చెప్పండి? షూ వేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కాళ్ళకి బూట్ వేసిన వాళ్ళు తెలుస్తుంది. ఇటలీ షూ లాగా ఉంటుంది, షూ ఆకారంలో ఉంటుంది, ఈజీ గుర్తుపట్టచ్చు దాన్ని. అంతటి పెద్ద దేశానికి ఇతడు సైన్యాధిపతి, కానీ ఇతనికి దైవజనుని సహాయం అవసరమైందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడు ఏమో సమాజానికి పనికిరాడు, అధికారుల ముందు ఏమండి కూర్చోడానికి నిలిచేదానికి పనికిరాడు. కానీ ప్రభు ఇచ్చిన కృప అంటే తెలుసా, ఆ కృపనిస్తే వెర్రి వారిని దేవుడు ఎన్నుకొని జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరిచేదానికి దేవుడు అలాంటి దైవజనులని, అలాంటి శ్రేష్టమైన పరిచయాలని ఏరుకొని మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. లోక జ్ఞానం ఇక్కడ పనికిరాదు. లోకంలో ఉండే ఏమండి అజమాయిషి పెద్దవాళ్ళు ఇక్కడ కనబడవు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉంటాడు. ఆయన ముందు ఆల్ ఆర్ ఈక్వల్, ఇంక్లూడింగ్ మీ అండ్ పాస్టర్ గారు. అంతేనా? అంతేనా కదా? ఒకసారి ఆ మోషే ఆ అక్కం ఏంటి అంతేనా? అబ్బా మీరు బాగా ముదిరిపోయినారు ఆత్మీయంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పలే గట్టిగా, ఈ విషయంలో ముద్రాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా. చక్కెర పాకము తీగ పాకం అయితేనే తినడానికి పనికి వస్తుంది. ముదిరిపోయింది అనుకోండి, దాంట్లో గడ్డ పెడితే గడ్డ తీసుకొని చూద్దాం. మీ శాతం అయితే వస్తుంది బయటికి. మన ముదరి మీద సంగతి దీన్ని బట్టి అర్థమవుతుంది. దేవుడు మనం దీవించడు గాక. చెప్పాలి గడిగా. కూడా ఆమె కాదు మీకు ఏమండి? అయినా ఈ భక్తి ఏసం చెప్తా ఉంటాడు, భక్తి మొదలకూడదు అంటూ ఉంటే మాకు అర్థమయ్యేది కాదు. భక్తి మొదలడం ఏంటి? మీకు తోట తెలుసా? కొండ దాని పని ఏంటి? మన సహసహోదరుడు ఉన్నాడు ఇష్మాయిల్, అడిగితే అది దేవుణ్ణి ఎక్కరిస్తుంది అంటాడు. చూడా, దేవుడి సృష్టి దేవుడిని కనపరుస్తుంది, నువ్వు ఎక్కిరించే దేవుడిని. నీ మూలంగానే దేవుడు ఎక్కిరిస్తారు పాలవుతాడు, దాని మూలం కాదు అంటాడు. ఇది తొండ. నువ్వు పెద్ద పనికిరాని పంట. ఆ తొండ నువ్వు పెద్ద పనికిరాని పంట కదా. నువ్వు మేము ఇట్లా వస్తావు, నువ్వు ఇట్లా వస్తావు. నువ్వు గమనించలేదు? నాకు బాగా మా చుట్టూ ఉండేది ఎక్కువ వాళ్ళే అడవిగాడు. అరే అడవిగాడు అంటే ఊరుకో అన్న, జోకులేదు అని. జోక్ అది అది తిరిగి నేను మాట్లాడిన మాట. ప్రభు రాస్తాడు కదా, వీడు ప్రపంచానికి అంతా విరోధి, అడవి గాడిద అంటే అడవి గాడిద ఏదో నిర్మాణం చూడ. అది అర్థం తెలియదు. మనం ఇటు పోతామా అటు కోసం వస్తాడు. ఆ పని ఎంత కోసం రావడం మనకి ఏమండి అంటాడు. ప్రపంచానికి నేను నిజమైన చెప్పింది, ప్రపంచానికి ఎక్కడ సిగ్గు కావు శక్తి కావురా. ఎందుకంటే ప్రభువుకి మంచి పేరు పెట్టాడు. ఏం గాడిద? కసరగాడిది. అప్సరం పెట్టించిన కసరగాడిది అంటే అది మామంది కాదు. అది ఏమండి అంటే అన్నా మా కోసము మీరు ఉండలేరన్నా అంటాడు. వచ్చి నిజమేరా బాబు, పొద్దున్న 4 గంటలకు 10 దాకా తింటారు, సాయంకాలం 6 అయితే ఎప్పుడు తిందామని వస్తూ ఉంటారు. మరి మీ కోసం ఇది మా కోసం అంటే తెలుసా, 3 రోజులు అంటే 3 రోజులు ఏమి తినమరా బాబు, మజ్జిగ లేదా టీయో కాఫీ, నల్ల కాఫీ తాగుతాము, చచ్చిపోతారు. మేము ఎన్ని కూడా మిగవన్నా అంటే అవును బాబు, నీ కొద్దులు సిసి కెమెరా పెట్టి నేను చూసాను కదా. వాళ్ళు నడిపింపది మన నడిపింపేది. ఎవరు చూసినా చూడకపోయినా ప్రభువు చూస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని ప్రభువు చూస్తున్నాడన్నప్పుడు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈరోజు సంఘం కట్టబడింది, మీరందరూ కళకళలాడుతారంటే కారణం ఏంటో తెలుసా? మీకు అవుతాను అంతేనా? కాదండి, దైవజనుడి ప్రార్థన, దేవుడి కృప.
దైవజనుడు ప్రార్థన చేయకుండా ఎక్కడ ఇశ్రాయేలు గెలవల, ఇశ్రాయేలు ఎక్కడ ఆశీర్వదించబడలా, ఇశ్రాయేలు శత్రువుని గెలవల, ఇశ్రాయేలు దీవెనకరంగా కొనసాగించబడలా. మోషే విషయం చూడండి, కొండకిచ్చారు మోషే గారు. ఇశ్రాయేలు శత్రువులతో యుద్ధం చేస్తా ఉంటే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా బిడ్డలకి ఏం కావాలి, మీకు వద్దా, మీకు వద్దన్నట్టుగా ఉంది అన్నారు. చెప్పండి గడి చెప్పండి, కావాలా ఏం ప్రార్థన చేస్తా ఉంటే ముసలాన్ని కదండి పాప ఎంతసేపు పెట్టారు చేతులు. వెంటనే ఊరు ఏం చేశారంట, దానికంటే ముందు ఒక బండను వేస్తారు, క్రీస్తు అనే బండను వేసి దాని మీద కూర్చోబెట్టి చేతులకి సపోర్ట్ ఇచ్చారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సంఘానికి దైవజనులకి మీలో సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది మంచి మనసుతో చేయగలరు ఒకసారి? నిజంగానా? నేను చూడలేదనుకోబాకండి, ప్రార్థన చేస్తే ప్రభు మాకు చూపించగలడు. దేవుడికి స్తోత్రం. ప్రభు మాతో చెప్పగలడు. హల్లెలూయా. చేతిని బిగపట్టుకుని అయ్యా నేను దానాలను ఇస్తున్నాయా అని నువ్వు చెప్తావేమో, నేను ఆరాధించే దేవుడు నాకు చెప్తాడు. ఒకసారి ఏమైందంటే దైవజనులందరూ నా మీద ఏం కట్టారు, పార్టీ కట్టి నన్ను ఎట్లయినా అవమానించాలా. బయలుదేరే ముందు ఆ ముందు రోజు రాత్రి పాటు మాట్లాడేవాడు, ఇదిగో నా కుమారుడా ఆ రూమ్లోకి వెళ్ళొద్దు. ఎందుకయ్యా, శుభ్రం నా కోసం రెడీ చేస్తాడు కదా, వేరేగా నాకే పర్మిషన్ రూమ్లోకి ఎవరు లేదుగా. అందుకని ఇదిగో ఈ నలుగురు లోపల ఉన్నారు, ఈ నలుగురికి అవమానించాలని కోరుకుంటున్నారు, కానీ నువ్వు అవమానాల పాల్గొని నాకు ఇష్టం లేదు కాబట్టి చక్కగా నీ బ్యాగ్ ఎత్తుకొని మందిరంలోకి వెళ్ళి అక్కడ బట్టలు మార్చుకోండి. నలుగురు ప్లాన్ చేస్తున్న వాళ్ళు వాదన అంటారా, నువ్వు చెప్పావు చెప్పేటవాళ్ళు వాడు క్లోజ్గా ఫాస్ట్ నువ్వు చెప్పేటవాళ్ళు లేదు, నువ్వు చెప్పేటవాళ్ళు పోరాడుతా ఉంటే ప్రార్థన అయిపోతానే ప్రభు అన్నాడు, ఇక్కడ భోజనం కూడా చేయడానికి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నలుగురులో వాడు వచ్చాడు కదా, అలా ఎవరు చెప్పారు చెప్పు నీకు మర్యాదగా అన్నాడు. ఎవరు చెప్పారు మీ నలుగురు అక్కడే ఉన్నారుగా, మీరు నలుగురు కూడా ఎవరు చెప్పారు మీకు, మీరు ఇలా చేయాలంటున్నారంట కదా అంటే నీకు ఎవరు చెప్పారు? అవునా ప్రభు చెప్పాడు నాకు. నేను అవమానించాలనుకునే వాళ్ళకి అవమానాలు కలుగజేసేవాడు నా దేవుడు. దేవుడికి స్తోత్రం. నిన్ను నాశనం అయిపోవాలని నీకు చేతబడి చేయనివ్వండి. తెలంగాణ బాణమతి అంటారు అనుకుంటా, ఏదైనా చేయనివ్వండి, దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నంత వరకు, దైవజనుడి నడిపింపులో నువ్వు కొనసాగుతున్నంత వరకు, వాక్యము నీ గుండెల్లో స్థిరమైన పునాది కలిగి స్థిరపరచబడినంత వరకు నిన్ను ఏ దుష్టుడు, ఏ చేతబడి శక్తి, ఏ చీకటి శక్తి, ఏ నల్లజలకర్ర, ఏ నిమ్మకాయలు, ఏ ఎముకలు, ఏ పూలు ఏమీ చేయలేవు. కారణం ఏంటి అంటే దైవజనుడు నీ కొరకు చేతులెత్తి ప్రార్థన చేయకపోతే నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ నేను అనుకోవచ్చు, అయ్యా నా ప్రార్థన నా భక్తి, ఇద్దరు భక్తి పనులు బైబిల్లో ఒక ఆయన పరిశీలి ఇట్లా నిలబడ్డాడు, అయ్యా నేను దాన ధర్మాలు ఎన్ని చేశాను నీకు తెలియదా అని ఒక ఆయన ప్రార్థన చేస్తా ఉంటే ఇంకొక ఆయన మోకరించి తల ఆకాశంకి ఎత్తలేక ఎవరైనా ధైర్యం చేయలేక గుండెలు బాదుకుంటూ అంటున్నాడు, అయ్యా నా తల ఆకాశంకి ఎత్తలేనయ్యా, నేను పాపినయ్యా. మీరు పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా? బైబిల్ అంటది పరిశుద్ధుడు లేడు, ఒక్కడు లేడు. అయితే దేవుడు వచ్చే మహిమని కోల్పోయి అందరం పాపులముగా ఉన్నా అయ్యా ఇక మీదట నేను నీకు విరోధిగా ఉండకుండా, దేవుడికి స్తోత్రం, నువ్వు నా ముందుకు వస్తే సాతాను గారికి దాని విరోధమై ఉండాలి అని మన ప్రార్థన మొదలు పెట్టి మీరు చేయని కాదు చేస్తారు. అయితే ఆ తీర్మానం స్థిరపరచబడితే మీలో పరిచర్యకు సహకరించే వాళ్ళు ఎంతమంది? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? మీరు పరిచర్యకు సహకారులై ఉండాలంట. బైబిల్లో మాట ఉంది, జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మీరు సరంబి వేయబడిన ఇళ్ళల్లో ఉన్నారంట, కానీ మందిరం ఎట్లా ఉంది? ఎంతమంది సభ్యులు ఉన్నాయి మీకు? ఈ సింపుల్ అసలు పండుగ చేయొచ్చు. దేవునికి స్తోత్రం. మీ ఇళ్ళ కంటే కూడా ప్రార్థన చేయండి ఇలాగా, ప్రభువా మా మందిరం ఎట్లా ఉండాలి? ఎవరు చెప్పండి? కొత్త వాళ్ళు ఎవరైనా లోపలికి రాగానే అబ్బా ఎంత బాగుంది, కాసేపు కూర్చుని పోతే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరు గడిగా హల్లెలూయా బాబా, దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుని పరిచర్యలో ఆ నడిపింపు ఒకటి ఉంటుంది, దాంట్లో కొనసాగే వాళ్ళకి. ఇప్పుడు ఈయన అధికారి కదండి, కొరినేలు అధికారి కదా. ఆ 10వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లో కొరినేలుకి ఏమీ తక్కువ లేదు. అతడు చేస్తున్న ప్రతి కార్యము దేవుడు చూసినట్టుగానే, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు పెట్టాడు.
నువ్వు చేసే ప్రతి కార్యాన్ని ప్రభు నోట్ చేసుకుంటాడు. నువ్వు చాపిన ప్రతి పైసాని, ప్రతి హస్తాన్ని, అది పరిచర్య కావచ్చు, సహకారం కావచ్చు, ప్రార్థన కావచ్చు, వాటెవర్ దేవుడి సన్నిధిలో దాన్ని యథార్థంగా చేసి ప్రభు అడుగు. హిజ్కియా అంటున్నాడు, అయ్యా అయ్యా నేను యథార్థవంతుడనై నీతివంతుడనై నీ సన్నిధిలో ఎలా నేను కొనసాగాను, ఒకసారి నన్ను. అదే ప్రవక్త పంపాడు దేవుడి మరలా. అలాంటి కృప దేవుడి సంవత్సరం నీకు అనుగ్రహించిన గాక. నీ ప్రార్థన ప్రభు ఆలకించే స్థాయికి నువ్వు నడిపింపులో స్థిరపరచబడి కొనసాగించబడదు గాక. నువ్వు దేవుడికి విరోధంగా కాకుండా దేవుడితో మంచి స్నేహితులవై నీ పరిచర్యని, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగతమైన జీవితాన్ని, నీ స్థితిగతులన్నింటినీ ఆశీర్వాదముతో తులతూగుతూ నీవు కొనసాగుదువు గాక. నీవు బ్రతుకు దినములట నీ ఎదుట, నీ కుటుంబం ఎదుట, నీ పరిచర్య ఎదుట, నీకు నడిపిస్తున్న దైవజనుని ఎదుట ఏ శక్తి, ఏ గుంపు నిలవలేక కూలిపోవును గాక. ఎంత మంచి మాట కదా. చూడండి, చాలాసార్లు చాలా రకాలైన పొరపాట్లు చేస్తాం. ఒకసారి నాకు మంచి స్నేహితుడు ఉన్నాడు, సాయంత్రం అనుకుంటాను. ఒకసారి ఇద్దరం ఇట్లా కలుసుకొని మాట్లాడతా దశభాగం తెచ్చావని నన్ను అడిగాడు. తెచ్చారా అయ్యగారు నన్ను ప్రాణం చేసుకున్నామంటే, నువ్వు ఆగనా, నువ్వు అంటే ఆడ దశభాగం ఇస్తానంటావు, దశభాగం ఇవ్వాలా, దరిద్రం వస్తుంది, తిరిగి సంగతి ఇచ్చేద్దాంరా. లేదన్నా సగం నేను వాడుకుంటా, నువ్వు సగమే. తాను చెడ్డ కూడా ఏం చేసిందంట, తన చెడ్డ కోతి, క్షమించండి, తన చెడ్డ కోతి. నీకు సామెతలు రావా? బైబిల్ సామెతలు నాకు ఈ సామెతలు కూడా రావా? తన చెడ్డ కోతి వనాన్ని చేసిందంట. మేమిద్దరు మాట్లాడుతూ ఉన్నాం కానీ ప్రభు మా అమ్మగారితో మాట్లాడాడు. వెంటనే ఫోన్ చేసింది మా అమ్మ, పాస్టర్. పాస్టర్ ఎక్కడ? ఇక్కడ మందిరంలో ఉన్నాడు. దశభాగం ఎక్కడా? ఆ చేతిలో ఉందమ్మా. ఏంటో మీరు మాట్లాడేది? 10 మాటలు మాట్లాడు. ఆ 10 మాట నువ్వు పెట్టినావురా? సీసీ కెమెరాలను చూస్తున్నారా? మీరు వచ్చారా? దేవుడు మాట్లాడుతున్నాడు. దశభాగం శాపం పోయి అయ్యగారి నుంచి ప్రార్థన చేయించుకో, దేవుడికి స్తోత్రం కలుగును కాక. పాస్టర్లకు ఎట్లా తెలిసిందంటే ప్రభు మాట్లాడతాడు. నేను అప్పుడు ఎక్కడో ఉన్నా, నేను 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, 300 కిలోమీటర్లు ఆవిడుంది. కానీ ప్రభుకి ఏముందండి? ఆయన నేత్రములలో నుంచి తప్పించుకోలేని వాడు అవడు. దిగబట్టిన కాలము దరిద్ర అనుభవించిన నేను కూడా. పాస్టర్ దేవదాస్ గారు మీరు ఎంతమంది తెలుసు? అవసరం మినిస్టర్ సీనియర్ పాస్టర్ గారు హనుమాన్ జంక్షన్ చైతన్య తెలిసిన వాళ్ళు. 8 సంవత్సరాల అష్టదరిద్రాన్ని అనుభవించడం నా కళ్ళని చూశాను. ఎందుకో తెలుసా? దశభాగం ఇచ్చేవాడు. సేవకుడు అండి, ఇప్పుడు గొప్ప సేవకుడు గొప్పగా వాడబడుతున్నాడు. మన చిత్రం చూడదా మీరు? చిత్రం జరిగితే మన డిసెంబర్లో మీటింగ్స్ 9, 10, 11 చూస్తూ ఉండేవారు. ఎప్పుడు స్థిరపడుకునేవాడు. అక్కడ వేరెక్కడ ఉంది దగ్గర ఏమైనా ఇస్తే తీసుకెళ్ళిపోదాం, బియ్యం ఇస్తారా, కంపం ఇస్తారా, ఫోన్ ఇస్తారా, డబ్బులు ఇస్తారా, కాసుకొని ఉండేవాడు పాపం. ఆయన స్వయంగా చెప్పాడు, 8 సంవత్సరాల దశభాగం చెల్లించిన కారణాన అష్టదరిద్రాన్ని ఆనందంగా అనుభవించాల్సిన పరిస్థితి కలిగింది. ఈ రోజు నేను చేస్తే నాకు అదే. నా ప్రియమైన సంగమ సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాలం ప్రభు ఒక నడిపింపులో మనం ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ శతాధిపతి కట్ట అని చేస్తున్నాడు. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఇవి చేసేవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. కరెక్ట్ గా ఉన్న ఇతనికి కరెక్ట్ చేసుకుని ఇంకొక అనుభవాన్ని దేవుడు చెప్పి యొప్పే పంపించాడు దైవజనుడి దగ్గర. అన్నమాట. మనుషులను పంపి దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. చూడండి, దేవుడు కూడా మాట్లాడతారండి. సిస్టర్, దేవుడు కూడా మాట్లాడతారు. నిజమేనా? దేవుడు ఇప్పుడు అంటే మామూలుగా ఆ దేవుడు కూడా తోడు మాట్లాడతారండి. చెప్పలేదు అనుమానం ఏమన్నా? పేరు దేవుడు పెట్టలేదు. సినిమా చూసారు, పాత సినిమా రాజాది రాజు. నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసి బాగా జ్ఞాపకం ఉంది. నైతాసు మీరు మాట్లాడిపోయారు చాలా మంది. దశభాగం పాస్టర్ పథకాలు ఇంటి ఈ దశభాగం అంతా పెట్టి కాదు బాబు ఎంత కనిపిస్తాడు? తెలిసైనా 100 రూపాయలు కానుక
రూపాయలు దర్శన భాగం. ఇప్పుడు ఆలోచిస్తుందా? ఒకటిదండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది, యెహోవా ఇంట్లో ఆహారం ఉండినట్లు, యెహోవా ఇంట్లో నీ 10వ భాగం చేరితేనంట యెహోవా సన్నిధిలోనికి నీ దశమ భాగం వస్తాయంట, నీ 10వ ఫలం వస్తాయంట, నీ కృతజ్ఞత కానుక. చాలా మందికి దశమ భాగం కూడా తెలియదు. నాకు తెలిసిన ఒక డాక్టర్స్ అని చెప్తాను, వినండి. డాక్టర్ దినకర్ మా విశ్వాస అబ్బాయి ఇప్పుడు నడిపి మారిపోయింది, ట్రాన్స్ఫర్ అయిపోయాడు, నడిపి మారిపోయింది. దశమ భాగాన్ని 3 ముక్కలు చేస్తాడు. 2 ముక్కలు ఒకసారి నా చూడరు, ఒకసారి దశమ భాగం 2 ముక్కలు చేస్తాడు అంటే చెప్పండి. 3 ముక్కలు కాదండి బాబు, శివుడి గారి ముక్కలు కాదా, 3 ముక్కలు చేసి ఆయనకెంత, ఈయనకెంత, ఈయనకెంత, వీడికి మాత్రం 3 ముక్కలు పోగా 30 ముక్కల దరిద్రం డ్యాన్స్ వేస్తుంది ఇంట్లో. ఇప్పుడు అంటాడన్నా, నాకేమో ఆశీర్వాదమే రావట్లేదన్నా. అంటే సంఘానికి వెళ్తున్నావా? లేదన్నా, ఒక వారం ఈ మందిరానికి, ఒక వారం ఆ మందిరానికి పోతా ఉంటాను. నాతో ఎక్కడ దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఎక్కడ మారు మనసు పోతారు, ఎక్కడ రక్షణ పొందారు, ఎక్కడ మేలు పొందారు, నువ్వు ఏసు దర్శనం అక్కడే కదా. ఇప్పుడు ఏసు గారు చనిపోయారండి, నేను దర్శనం దేవుడిని చదివిస్తున్నాను, ఆయన ఉన్నతకు ఆయనకే ఇస్తాను, ఆయన చెప్తే ఇస్తాను, 3వ మనిషి చెప్తే ఇవ్వలేదు. ఇది న్యాయమే కాదు. చూడదవరా అంటే ఏమైనా నా భాష మీకు అర్థం కదా అంటే అర్థం ఏంటి? స్టార్టింగ్ ప్రాబ్లమా, మొరాయిస్తుందా, సెల్ఫ్ కావట్లేదా, బ్యాటరీ వీక్ అయిపోయిందా, తమ్మలు తుప్పడిపోయి యాసిడ్తో? కాదు 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 కాదు, నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత కొలవబడతావు. అలాగే అంటాడు, 10వ భాగము నాది. పొందారన్నా? నేను చెప్తున్నా నా మాటలు 3వ అధ్యాయం కిందికి పోయినట్టు కొంచెం మధ్యలో పోండి. నా మందిరములో దేవుని స్తోత్రం కలుగును గాక. నన్ను భలే క్యాచ్ చేశారు బ్రదర్, దేవుడు మనం దీవించును గాక. కాబట్టి నా మందిరంలో బాగా వినాలి, ఆహారం ఉండునట్లు. ఏం భాగం అంట? 10వ భాగం అంటే 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు దేవుడికి ఇవ్వడమా? అట్లాంటి కృప మనకు దేవుడు రాబోయే కాలానికి అనుగ్రహించును గాక. మిమ్మల్ని ఏమని చెప్పట్లేదు, నేను ఇస్తాను చెప్పట్లేదు, గట్టిగా ఆమెను చెప్పండి. హల్లెలూయా. నా మందిరములో 10వ భాగము ధాన్యం ఉన్నట్లుగా 10వ భాగమును మీరు తీసుకొని వస్తే లాభం ఏంటమ్మా? దీనిని ముందు చేసి మీరు నన్ను శోధించిన ఎడల దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయ్యా, నాకు నెలకు 1000 రూపాయలు వస్తున్నాయి ప్రభు, 100 రూపాయలు ఇస్తున్నాను కాబట్టి నాకు ఎంత ఇవ్వాలి? నువ్వు 10వ భాగం మనం దేవుడికి ఇస్తాము, ప్రభు ఎంత ఇవ్వాలి మనకి? చేతులు పట్టకూడదు. ఆ కాలంలో అంట పూర్వీకుల గురించి ఏం చేశారు? ఇస్రాయేల్ తిండిపోతాడు, తిండిపోతున్నా డాష్, మీరు ఏది కావాలంటే పూరించుకోండి. నెల్లూరు భాష వేరేగా ఉంటుంది, కొంచెం యాసగా ఉంటుంది. తిండి మొదలు ఏం చేశారంటే ప్రభు ఏమన్నాడు? మీకు ఏ రోజు కావాల్సింది ఆ రోజు సమం, ఆ రోజు మాత్రం సమం. ఇది తిండిపోతుంది కాదు, మొత్తం సమకూర్చుంటే మన ఏమైందంటే పురుగు పడిందంట. అత్యాస దురాశ ఏది కూర్చుకోవడంలో, కానీ సమర్పించడంలో. నా 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 అనుభవం చెప్తున్నా మీకు. నేను 2000 సంవత్సరంలో టీచర్గా పనిచేస్తాను, సంవత్సరం మధ్యలో ఇంకా సేవలు రానప్పుడు ఇంకా నా జీవితం 500 జేబులు పెట్టుకుని 6 రోజులు అయింది. దరిద్రులు నన్ను పాత పేరగా చెప్తూ కొట్టాలని నాకు బుద్ధి రావట్లేదు, ఇంకా బుద్ధి రావట్లేదు నాకు. ఆదివారం వచ్చిన దశమ భాగం ఇస్తామంటే సడన్ గా ఒకడే ఈ భాగం ఇస్తే నీకు అప్పుదిగా, అప్పు దిగిపోతుందిగా. సరే విన్నాను కొంచెం, అప్పుడు తెలియదు కాబట్టి జ్ఞానం అంతగా దేవుడు నన్ను దర్శించలేదు కాబట్టి జోలు కట్టు తిరిగి 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 ప్రభువా మా వల్ల కదా ఆయన, నీకు మొక్కుతాను ఆయన, ఇది ప్రథమ ఫలం పెట్టగానే అండి దేవుడు నా జేబులు నింపాడు. ఇది దేవుడి సన్నిధిలో ఉండి నేను మాట్లాడుతున్న పచ్చి నిజం. దశమ భాగం ఇవ్వకుండా దేవదాస్ గారు 7 సంవత్సరాలు దరిద్రం అనుభవించాడు. కాబట్టి యూట్యూబ్ లో సాక్ష్యం ఉంది, మీరు వినండి, నా మాట అబద్ధం అవుతుంది. దశమ భాగం 10వ భాగమే చెయ్యి రావట్లేదు, నాకు బెగబట్టిపోయింది. ఇది మూసాను,
మీ పరలోక బంధువులు మా తండ్రి నీ నామముని పరిశుద్ధపరచబడును గాక. చెప్పండి, మీ రాజ్యమే నీ సిద్ధము. నా సిద్ధం తిరగట్లేదు, నా సిద్ధం తిరుగుతుంది పరలోకంలో ఉన్న వీరికి. నా సిద్ధం ఏంటి? నా మందిరములో సమృద్ధి ఉన్నట్లుగా నీ పదవ భాగమును నడిపి పదనా. మీరు రాశారా బైబిల్ సిస్టర్? నేను రాశానా? కొన్ని అయ్యగారు రాశారా? అయ్యగారు రాశారా? పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట. ఆ నడిపింపుకు లోబడినంత వరకు నా బతుకులు కూడా నేను ఆశీర్వాదం చూడలే. ఎక్కడో పడిపోయిన మా బ్రతుకుల్ని దేవుడు అలా సమాజము కళ్ళారా చూస్తూ ఉండగానే తీసుకెళ్ళి ఆ పైన కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆ పైన కూర్చోబెట్టినా మేము కూర్చున్నది కిందే. ఎందుకో తెలుసా? దేవుడికి ఆ నడిపింపుకి, ఆయన వాళ్ళు నేర్పించిన నడిపింపుకి మేము అట్లే కూర్చోవాలి. గమక్కులు ఏదో కయ్యాలు వచ్చి పైన కూర్చున్నా, నాకు ఎందుకు అనిపిస్తుంది, నాకు క్షమించండి, నేను పైన కూర్చున్నా, నా స్థానం అట్లే. ఎప్పుడైతే దేవుడి దగ్గర తగ్గించుకుంటామో సమాజంలో మీ ముందు రాజు నిలబడతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ నడిపింపులో కొనసాగుతున్నావో తను స్థిరపరచబడు, రాజు నీకు తలంచుతారు. దేవుడి ఇంట్లో దరిద్రం ఉంది అంటే ఎన్నో లేదంటే 6 నెలలు అట్లాగే ఉన్నారా? ప్రార్థన చేయండి. అయితే ప్లాస్టిక్ అక్కడ కూర్చున్నారా? ప్రార్థన చేయండి. ప్లాస్టిక్ కాదు, ప్లాస్టిక్ పైన మక్కు పెట్టాలి మంది. దేవుడికి స్తోత్రం. ఎండకాలం చలికాలం, ఎండకాలం ఉండకూడదు, వేడి దిగకూడదు, చలికాలం చలికి దిగి రాకూడదు. కాబట్టి మాకు పిలుపు కావాలి. అడిగిగా చేయడం అయినా పాలకించలేదు తెలుసా? సౌత్ కొరియా పాలు తగ్గించవు. అయ్యా ఓ సైకిల్ కావాలా, ఓ టేబుల్ కావాలా, ఓ పళ్ళు కావాలా, కొత్తదా పాతదా, సెకండ్ హ్యాండ్ తేగుదా, ఇనుముదా, ఎవరి చెక్కదా, పేపర్దా అడగాలి కదా. ప్రభు మాట్లాడిన కోపం చేయగాలి. 3 రోజులు మోసం ప్రదర్శించుకున్నాడు ప్రభు దగ్గర. ఏ ప్రభు నాతో మాట్లాడవా? నువ్వు మాట్లాడితే నువ్వు మోసం అవుతున్నావు. ప్రభు మాట్లాడుతాడంట, నా కుమారుడా సైకిల్ అడిగావు, ఏ దేశానికి కావాలి? చాలా మంది క్లారిటీ ఉండదు. అయ్యా పెళ్లి కావాలి, పెళ్లి 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 లవ్టోడా, సన్నటోడా, ఎలక్టోడా, కరెక్టోడా, బట్ట పొట్ట తట్ట ఇవన్నీ లేకుండా ఇటు అడగరు. పెళ్లి కావాలి, పెళ్లి కావాలి, పెళ్లి కావాలంతే. తాగుపోతారని పర్లేదా? క్లారిటీ ఉండాలి నీ ప్రార్థనలో. క్లారిటీ మాత్రమే సరిపోతుంది. క్వాలిటీ కావాలా? క్వాలిటీ లేకపోతే నిలబడదు, మళ్ళీ ప్రార్థన పడిపోతుందిగా. క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కావాలి, కాబట్టి క్లారిటీ కావాలా. ప్రార్థన చేస్తామంటే అయ్యా పొరపాటు అయిపోయింది, కొద్ది పొరపాటు అయిపోయింది. ఆయన సౌత్ కొరియాది కావాలా, మలేషియాది కావాలా, ఆస్ట్రేలియా సైకిల్ కావాలయ్యా, మలేది కావాలా, టేబుల్ కావాలి ప్రభు, అంతేనా? నిశ్చయంగా ప్రభు అంటే కృపని ఈ మందిరానికి మాకు నేర్చుకున్న మందిరాలు శుభ్రంగా ఉండాలి. అప్పుడు నాకు మీరు పరిచయం కాదు, పర్వాలేదు మీరు పరిచయం కాదు. అప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది నేను మందిరం ప్రారంభించి. అంతా అయిపోయిందండి. జేబులు బ్యాంకులు ఏమున్నాయో ప్రభు పరిచయం ఇచ్చినవి అన్ని క్లియర్. నయా పైసలు లేదు, కింద బండ్లు వేయాలి. మాయగారు అంటాడు ఇట్లాంటి కార్పెట్ వేసి ఓపెనింగ్ చేద్దాం. నేను అంటాను ప్రభువా మీ మందిరం అట్లా చేయకూడదు నాయన, మీ మందిరం అట్లుండాలి ఘనంగా. సమయాల గ్రంథంలో ఉంటుంది 7వ అధ్యాయం 1వ వాక్యంలో, ఆయన మహిమ దిగరంగానే యాజకులు కూడా దానిలోకి ప్రవేశించలేకపోయినే ఉంటుంది. ఆయన మహా తేజస్సు మందిరము అంతయు నిండగా యాజకుల లోపలికి ప్రవేశించలేకపోయింది. దేవుడు అట్టి చక్కటి అనుభవాలతో ఈ మందిర నిర్మాణ పని సంపూర్ణము చేయుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా ఆకాశాన్ని తెలిసిన ఆయన ఏం కావాలి? కట్టగండి ప్రభువా, 10 రూపాయలు కట్టండి, చాలా టైం పడుతుంది. 2000 రూపాయలు కట్టలు కురిపించడానికి ప్రార్థన చేస్తే ప్రభు కురిపించడా? ఏం బాగురా? ఆగవుతుందా? వదిలిపెట్టేమంటారా? వదిలేస్తానండి. నాకు కూడా ఇక ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు, ముగించేస్తాను. ఇంకా చెప్పండి ప్రార్థన. ప్రభువా ఇట్లా తెలుసుకోవాలి, ఎందుకంటే సినిమాలు సీరియల్ చూసి మనకు అపోహలు. ప్రభువా ఇట్లా రేపు తెలుసుకోవాలి నాయన, ఆకాశం అన్నింటిలో పడిపోవాలి ప్రభు, కుప్పలు పడిపోవాలి ప్రభు. అది కాదంటే కొంచెం మోకాళ్ళు పని చెప్పండి. మీ మోకాళ్ళకి స్మూత్ గా ఉన్నాయి అనుకోండి. స్మూత్ గా ఉంటే కార్యాలు జరగవు. కొంచెం మోకాళ్ళు రంగులు మారాలి, మోకాళ్ళు కొంచెం కాయలు కాయాలి, మోకాళ్ళ షేప్ కొంచెం షేప్ అవుట్ అయిపోతుంది. కానీ
నీ షేపు సంపూర్ణం చేయబడదు. కొరనేలు ప్రార్థన చేస్తూ ఉండగానే దూత మాట్లాడుతుంది, అయ్యా కొరనేలే, అదిగో దైవజనుడు పలానా చోట ఉన్నాడు. చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇటలీలో, కానీ అడ్రస్ తో సహా చెప్తున్నాడు దేవుడు. చూసారా, దైవజనుడి అడ్రస్ ఎక్కడ, ఆ ఇంటి ఆయన పేరు అని చెప్పి పంపిస్తున్నాడు అక్కడికి. ఆవిడకి పోయిన తర్వాత ఈయన మనుషులు పంపాడు. పాపం ఆయన ఆకలేస్తా ఉంది దైవజనుడి. పాపం పేదరు గారేనా? పేదరు గారు మీ దగ్గర మిట్టమంటారు, ఇవన్నీ మీ దగ్గరండి. మీ దగ్గర ప్రార్థన చేస్తా ఉంటే ఎత్తుకోండి ఏమండి, ప్రార్థన చేస్తా ఉంటే ఒక దుప్పటి దిగిందంట. 4 చెంగులు పట్టిన దుప్పటి దిగిందంట. ఆయన ప్రార్థన చేస్తా ఉంటే, మనం చేస్తా ఉంటే పైన ఉన్న బూజు కూడా రాలేదు. పొరపాటున పైన బూజు కూడా రాలేదు కదా. ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు స్వరం అతను వింటా ఉన్నాడు. ఎదిగో వాటిలో ఉన్న వాటిని చంపుకొని ఏం చేస్తారు మీరు? కోడి కోసం చేస్తారు, సొంతా ఉంటారా? అది కోడిని తాడు కట్టుకొని అంటారా? కాదు కదా. చంపుకొని తినమంటే, అయ్యా వద్దయ్యా, ఇవి ఏమైనవి నేను ముట్టుకుంటున్నావా? నడిపింపేది లోపల అయ్యారు. అక్కడ నడిపింపుకి ఎప్పుడైతే పేతురు గారు లోపల లేదో ఆ పాత్ర ఏంటంటే మరలా, అంటే అక్కడ నుంచి మనుషులు వస్తున్నారు ఇతని కోసం. ప్రభు ముందుగానే ఇతనికి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటాడు. అయ్యగారికి ఆకలి మీద అర్థం కావట్లా. చాలా మందికి ఆకలి అయితే మైండ్ పని చేయదు. చాలా మంది మైండ్ పని చేయదు. ఆకలి వస్తే తినాలి, చెడాపడా తిని మరి ఈ రోజు తినాలి, మళ్ళీ అక్కడ తినకూడదు, అయితే అక్కడ తినాలా. ఈయన ఎవరు కలగలుగా, ఈయన కార్యాలు ఆయన కలగవు, అందరూ ఈయన కలగదు తిన్నది. అయ్యా పలానా చోట ప్రభు చెప్తున్నాడు వెళ్ళు, అంత పని అక్కడికి వెళ్ళగాలంట అంతా అన్యజనులు ఉన్నారు అక్కడ. ప్రభు చూపించిన దర్శనం మనం అదే, అన్యజనుల మధ్యలోకి నేను తీసుకెళ్తున్నాను. నువ్వేం చేయాలి కోసము? వాళ్ళు హేయులు, వాళ్ళ అన్యులు అనడానికి లేదు. సర్వ నా మందిరము సమస్తమైన అన్యజనులకి, దేవుడు బిడ్డల కన్నా మనం ఆల్రెడీ మందిరంలో ఉన్నాం. సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం నడిపింపు కదా. నడిపించమంటే అయ్యగారికి అర్థం కాల. లేదు ప్రభా, నేను తినను ప్రభా, అది ప్రభా. చతుష్పాదకపు జీవులు అంటే 4 కాళ్ళు కలిగినవి. షట్ అంటే 4, అంతేనా? అంతే. ఇక మీరు అంతే అంటే అంతే అనుకోండి, కాదంటే కాదనుకోండి, మీకు వదిలేస్తా పాయింట్ ఆఫ్ వ్యూ. పోయిన తర్వాత ఆయన ప్రసంగం చేస్తా ఉంటే అంట పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి. ఎందుకని? ఇతడు దేవుడి నడిపింపులో ఉన్నవాడు కాబట్టి ఇతని నడిపిస్తూ ఉండగానే దేవుడి ఆత్మ దిగి వచ్చింది. ఈ దినాన అలాంటి నడిపింపులో నీవు నీ పరిచర్య ఎదిగి విస్తరించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసుకుంటున్నావా? అయిపోయింది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లేఖనాలలో ప్రభు నీ ముందు నడవాలని కోరుకుంటున్నాడు. అబ్రహాముకు ముందు నడిచాడు, నోవాహు దేవుడితో నడిచాడు. ఏమంటే దేవుడి సన్నిధి మలాకితో సెలవిచ్చి నడిపించిందంట. అదే దేవుడి ఆత్మ కొర్నేలింటికి దైవజనుడైన పేతురుని తీసుకెళ్ళింది. అతడు పరిచర్య చేస్తూ ఉండగానే వాళ్ళు ఆత్మ చేత నింపబడి. ఇది సాధ్యమైన విషయం అంటారా? అక్కడ మరొక అక్కడ ఏదో బాప్తిస్మం పొందాలి. అప్పటిదాకా కొర్నేలు కూడా ఆత్మ లేదు, బాప్తిస్మం పొందలేదు, ఆత్మ లేదు. అప్పుడు అంటున్నాడు, వీరిని బాప్తిస్మానికి ఆటంకపరచలేని అనుభవం ఏదైనా ఉందా? ఇక ఆత్మనే, ఆయన ఆత్మదేవుడు అభిషేకిస్తే అర్థమే ఉంది. హెచ్చుకొచ్చి ఆ రోజు 3000 మంది, అంటే పేతురు గారి నడిపింపులో 3000 మంది అన్యజనులు బాప్తిస్మం పొంది. చప్పట్లు కొట్టాం గట్టిగా. ఆ మాట అక్కడ కొట్టేవాళ్ళు వేరే అండి. ఆ బ్యాచ్ వేరే, ఆ బ్యాచ్ మనకేం పనే? అక్కడ కొట్టే బ్యాచ్ వేరేదండి, మనకెందుకు ఆ బ్యాచ్? గట్టి కొట్టిన చేతులు ఒకసారి ఎంత బాగా పడుతున్నారమ్మా మీరు. నేను కూడా ఎందుకు ఇక్కడే సేవ చేయకపోతే అనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తా ఉంటే ఇక నాకు ఆకలి కూడా లేదు, ఉపవాసం కదా. ఆకలి ఏది? ఈ పని డీజిల్ అయిపోవాలి, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి వస్తే డీజిల్ అయిపోతుంది. డీజిల్ అంటే ఎనర్జీ.
నేను మధ్యాహ్నం భోజనం చేయను, ఇంకా ఇప్పుడు కూడా ఉపవాసం ఉంటాయి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది, కానీ మీరు అలాగే కడుపు నిండిపోయే పనులు చేయగాని కడుపులో కాలు పెట్టే ప్రోగ్రాం పనులు చేయబాకండి. మీకు దండం పెట్టి చెప్తున్నాను. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవించాలని, మీరు ఆధ్యాత్మికంగా మరింతగా ఎదగాలని, దేవుడు నడిపింపులో మిమ్మల్ని నడిపించాలి, నాయకుల నడిపింపులో మీరు వర్ధిల్లాలి. అలాగని శ్రేష్టమైన సహకారులుగా, ప్రార్థన చేయవారిగా, పరిచయం చేయవారిగా నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్క మాట, నన్ను మీరు ఏమనుకోరు కదా, నేను మీ సహోదరుని అంటారా? నిజమేనా? అంటే కాదనా? అవుననే కదా. ప్రకటన చూడండి 3:21, అదేనా? తీడి ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు నేను కూర్చుండనిచ్చెదను. 3వ అధ్యాయము 4-5 సార్. ఇది దానికి ముగింపు. ఇంకా అయితే ఇప్పుడు చూడండి, అక్కడ 3 వాక్యం 21వ వచనం అంటున్నాడు, జయించిన వారిని నా సింహాసనమందు. ఇప్పుడు మీరు జయించాల్సిన పాయింట్ కాబట్టి ప్రభు జ్ఞాపకం చేసిన మాట ఏదైనా ఒకసారి. అయితే ఇదిగో మీ వస్త్రములను అపవిత్రపరచుకొనిన కొనని, ఎగ్జాక్ట్ అపవిత్రపరచుకొనని కొందరు, ఆ కొందరు మీరై ఉండాలని దేవుడి ఆత్మను హెచ్చరిస్తా ఉంది. మీకు చెప్తున్న ఈ మాట హెచ్చరికగా దేవుడికి స్తోత్రం కలుగును గాక. తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని అంటే అర్థమేంటో తెలుసా? మీకేం అర్థం చెప్పుంటారు, నాకు అర్థం చెప్తారు. తెల్ల బట్టలు వేసుకొని మీరు దేవుడి సన్నిధిలో కనబడండి, అది మీకు ఆశీర్వాదం. జయించిన వారంట కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు మాతో సంచరించాలో వద్దా? ఎంతసేపు మేమే సంచరిస్తా ఉంటే మీరు ఎప్పుడు సంచరిస్తారు మాతో? ఇది మీ సహోదరుడిగా, మీరు ఆత్మీయ తండ్రి అనుకుంటే ఆత్మీయ తండ్రిగా, మీ తమ్ముళ్ళలో ఒక తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యులలో మీ క్షేమాన్ని కోరే ఒక శ్రేయోభిలాషిగా ఈ మాట ప్రభు నన్ను చెప్పనట్టు కాబట్టి మీరు చెప్తున్నా. కాబట్టి అలాంటి కృప మీరు గమనించారు లేదా? గమనించినట్టు చాలా వరకు తెల్లని వస్త్రాల్లో ఏముంది? ఒకరిని అడిగాడు, బాగా ముసలాయన, ఒరిస్సా తీసుకున్నారు సార్. ఇంతే భూమి చేరాడే పొట్టుడు పొట్టైన ఏమనుకుంటున్నాను కాదు, ఆ పొట్టైనా తెల్లని బొట్లు వేసుకొని బైబిల్లో ఉందా అన్నాడు. కాలు ఒప్పుకుంటాను, ఉందయ్యా బైబిల్ తీయండి అన్న. ముందు ఏం చేయాలి తెలుసా? ఏమి రానోళ్ళు లాగానే ఉండాలా, నేను అట్లే ఉంటాను, అన్ని వింటా. తర్వాత నా దగ్గర 7 o'clock ప్లేట్ ఉంటుంది, 7 o'clock ప్లేట్ ఉంటుంది. నా దగ్గర మెత్తగా వేసేస్తా, కుట్లు వేసేస్తా, అయిపోయింది. ఏం తెలియదు. తర్వాత కారం కుట్లని అయిపోయింది. తర్వాత ఎప్పుడో నేను పోయిన తర్వాత నన్ను ఎంత మాట అన్నాడా అనుకుంటాడు అనమాట ఆయన. పోవడానికి వాక్యం చూపించాను. జయించిన వారు మాత్రమే దేని జయించారు? మనం దేని జయించారు తెలుసా? లోకాన్ని. దేని జయించారు తెలుసా? లోకములో ఉన్న ఆచారాలని. తెల్లబొట్లు వేసుకుంటే ఏమనుకుంటారమ్మా? మేము బాగా చిన్నగా ఉన్నాం, మా అమ్మ కొత్త దేవుడు నమ్ముకుంది, ఇంకా మా నాన్నగారు నమ్ముకోవాలి. యాక్సిడెంట్ కదా, త్వరగా రాలా. బాగా ఈట్లు పడ్డాక అప్పుడు వచ్చాడు. ఇప్పుడు పరిచయం ఉన్నాడు లేండి నాతో కూడా. పోతా ఉంటారు కానిపించి, వాయమ్మా సార్ ఏమైందమ్మా? సార్ పక్కన కళ్ళు దుబ్బాయి పెద్ద పీసాలు వేసుకొని మా అయ్య పక్కనే ఉన్నాడు. సార్ ఏమైందమ్మా? పాపం తెల్ల పట్టేసుకున్నాం. పాపం అది ఫీలింగ్స్ మళ్ళీ రియాక్షన్స్ మళ్ళీ అవి చూడలేక రావాలి మేము. ఏం కాలేదమ్మా, మా ఆయన చెప్తాను పక్కన పడేది మా ఆయన. మరి ఏమైందమ్మా? ఏం పెట్టుకోరా? బాబు దేవుడు అలా బతకమన్నాడమ్మా. మా అమ్మ క్యాన్సర్ అండి. 4 పుట్టిన తర్వాత గర్భసంచి క్యాన్సర్ వచ్చింది. దేవుడు నిన్న తెలుసుకోవాలి. బాగా ఇంటినప్పుడు జ్ఞాపకం నాకు బాగా. మేమే ఇంట్లో నేను అన్ని పనులు చేసేవాడు, ఇప్పుడు అన్ని పనులు చేస్తాను. మా అమ్మ బాగాలేకపోతే ఇప్పుడు వాడు సెక్షన్ కూడా నాదే. ఏ తప్పే ఉందండి. కొంతమంది మా వాళ్ళు ఇల్లు ఊడ్చుకుంటూ ఓడుస్తారు.
భార్యతో పోసి అంటే ఫోటోకి ఈ వడల ఉంగరాలు ప్యాసెంట్ కూడా పడాలా బయట మా బాబాయ్ ఉన్నాడు పెళ్ళిళ్ళకి పోతే చూడలేక కావాలా మేము మౌనంగా పక్కన ఉంటాం మనంతా అనేది ఆ మాటలు కలిసి బ్యాచ్ కదా పక్కన ఉంటాం పోయి ఫోటోగ్రాఫర్ అట్టుబడి తింటా ఫోటోది గుర్తుందలేదు ఆయనకి అట్టుబడి తెలియదు ఫోటోది అన్న ఎచ్చలోడు పోసుకోలేడు ఈ భార్య ఏమో మా చిన్నమ్మకి తేడా ఉంటుంది బుద్ధి తేడానే ఆహారం తేడా ఆడ మగ తేడా గుర్తుపడేదానికి చాలా టైం పడుతుంది రెండు మాటలు చెప్పుకోవాలి కదండి అర్థం కాదు ఎవరైనా ఆయన కానీ నేను ఆమె సారీ అన్న ఏమని నేనే అనుకోలేదు నేను అలాగే అనుకునే ఉంటాను ఉంగరాలు బాగుపడాలా ఏమంటారు ఇంటికి పోయి సీపులు పెట్టి తిరిగేస్తాడు మాకు తెలుసా సంగతి బాబాయ్ ఎక్కువ మాట్లాడుతున్నాం ఏమన్నా ఇంటికి పోతే ఏమైతే నాకు కూడా గుడ్డలో పక్క గుబులు వేస్తాడు ఎవరున్నాడు దొరద నోటికి కొడుకు వస్తాడు మా తమ్ముడు అమ్మా గంగిరుతున్నా కదా గంగిరుతున్నా పెద్ద మంది ప్రశాంతంగా దేవుడిచ్చే కళ వేరే ఎస్తేలకు అంతమంది ఎస్తేలతో పోటీ పడిన వాళ్ళు ఉన్నారు కానీ ఎస్తేరు ఎందుకు రానేదండి ఎస్తేరు అనుభవం వేరే ప్రకృతి సంబంధమైన అలంకరణ పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన అలంకరణ కొంతమంది నా పార్టీ చెప్తారు ఆడవాళ్ళు ఆయన చెప్పిన పొట్టాయన బాగా ఏంటది పాస్టర్ గారు పూలు పెట్టుకుందని బైబిల్లో ఉందా పూలు పెట్టుకుందని బైబిల్లో ఉందా మా బైబిల్లో ఉంది కానీ మీకు ఆత్మీయ భాష చెప్తాను అన్న ఇంట్లో వాళ్ళమ్మ వాళ్ళ ఫోటో దండేసారు నిజంగా మీరు చెప్పాలి నాకు దండేసారు దండేస్తామా ఆ దండ మీ ఫోటోకి వేసుకుపోయారా అన్న ఏమల్లా గుండెలు బాగుపడి పొట్టి పొడితే పొట్టోడు పొట్టి తింటారు ఒక చంపుతారా సామన్ అమ్మని సామాన్లు చంపండదమ్మా ఫోటోకి ఎందుకు వేసారు దండ అన్న అది పూలేగా పూలే కదా మీరు చెప్పండి మరి వీళ్ళు వేసుకోవచ్చు అవి అంటే ఎవరికి మీరు ఇష్టం కొప్పులు పెడతారు మన కొప్పులు లేదు సవరం మళ్ళీ పిల్లు పెట్టి నాలుగు పిల్లు పెట్టి వాళ్ళకి కొప్పు చుట్టూ ఈ గంట పూలు నలగకూడదంట నేను ఎక్కడికైనా కొత్త సవాళ్ళు ప్రతి నామకాలు పిలుస్తాను కదా పాపము వాళ్ళ మధ్య ఫస్ట్ చూసే ముసుగి ఒరిస్సాకి పోతే వాళ్ళకి ఎవరు ముసుగులే అందరికి ఆడపిల్లలకు ఓడేళ్ళు లేవు అడగడ్డలు ఉన్నాయి ఎవరస్తున్నాయి ఒక 60 మంది అప్పుడు ఆడపిల్లలు ఇక్కడ దాకా తీసుకొచ్చేసుకోట్లు ఇంకా నా చుట్టూ అనుకోండి ఇంకా నా లాంచి అనుకోండి ఈ వేషాలు వేస్తున్నాడు ఈ పాస్టర్ బుద్ధి లేనివాడు నన్ను పిలిచాడు కదా నన్ను పిలిస్తే ఏం చేయాలి మన అడుగు వేరే కదా ఈ పక్క పాస్టర్ ఉంది ఆ బడి చూడట్లా వీళ్ళతో ఏం పక్క నేను పోయి కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నా నీదేమో మాట్లాడాలండి అన్నా మర్యాదగా లేచిపోయి పంజాబ్ డ్రెస్ వేసుకొని మీద ఓన్ వేసుకొని పోయినండి లేచిపోయి ఇక్కడ వచ్చి అన్న మనకు నీతో లేచుకుంటా నేనేమన్నాను ఫ్యాషన్ ఇంటర్ వేస్తుంది కింగ్స్ తెలుసా మీకు దేవుడి ఆత్మ రాకుండా తెచ్చుకుంటున్నాడు బలవంతం దాని లాగుతుంది పట్టణ వాళ్ళకి పరిశుద్ధులకు తగినట్లుగా అంటాడు దేవుడు అందుకని అది అలంకరణ కావచ్చు లేదా మన వస్త్రధారణ కావచ్చు అమ్మా మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టాలని నేను చెప్తున్న మాట కాదు అది ఆలోచన చేయండి అందుకని పూలు అక్కడ ఉన్న ఈ కొప్పులు పెట్టుకుంటే ఏం బాధ నేను చచ్చిపోయానా మీరు బ్రతికున్నారన్న మాట తప్ప మీరు చచ్చిన వారి వల్లే ఉన్నాడు పౌరులు మీరు బ్రతికున్నారు మాటకే కోపసానుడు సచ్చింది కాదు బతికింది కాదు నా భార్య సామాన్య కాదు ఆ బాధ మీద వచ్చిన బాధకి సచ్చింది కాదు బతికింది కాదు నేను చాలా మంది చెప్తాను మా చర్చిలో విశ్వాస పత్ర దేవుడు నమ్ముకుంది అన్న బొట్టు పెడుతుంది నన్ను చూసినా కొన్ని బొట్టు తీసి కట్టిస్తుంది అన్నట్లు కదండి నేను ఏమన్నా సరే ఒక టైం వచ్చింది నాకు మైమర్స్పోయి మాట్లాడుకోండి బస్ స్టాప్లో నేను బండి ఆపా చూస్తాను మా అక్కలాగే మాకేనా హనుమాన్ రాదా వస్తుంది కదా నన్ను చూసిందండి మర్చిపోయింది పాపం మర్చిపోతే పక్కననే ఓమో అన్న పాస్టర్ బొట్టు పెట్టుకో తిరుగుతున్నాడు నీ బొట్టు చూస్తాడు తర్వాత రోజు వచ్చింది పర్సనల్ వ్యక్తిగతంగా వచ్చి అన్నా మీతో ఒకటే మాట నాకు ఏదో చెయ్యాలంటదే నేనంటాను చేయగలిగే వ్యక్తి చేస్తాను ఏం లేదన్నా పూలు పెట్టుకుని నగలు పెట్టు ఆ బొట్టు ఒక్కటి పెట్టుకుంటారన్నా అది పెట్టుకుని సచిన్ దానికి అది నువ్వు బొట్టు పెట్టుకో ఒప్పుకుంటా నీ ఫోటో కూడా మీకు ఆ భాష అర్థమవుతుందా నువ్వు బొట్టు పెట్టుకుని నీ ఫోటో కూడా నువ్వు ముగ్గు వేయాలి వేస్తావా
లేదన్నా చచ్చిపోయినట్టు కదా. వాళ్ళు నువ్వు బ్రతుకున్నావు అన్న మాట కానీ సత్యం ప్రభు చెప్తారు. అందుకనే నడిపి మనకు ప్రాముఖ్యం అండి. ఒరిస్సాలో ఒరిస్సా వచ్చారు అందరు యవనస్తులు వచ్చారు. 60 మంది అమ్మాయిలు యవనస్తులు అందరూ బలంగా బాగా బెస్తవాడు చేపలు పట్టిన వాళ్ళంతా ఆరాధిస్తున్నారు. ఆ పాస్టర్ చెప్పారు, ఇంకొకసారి ఇట్లా వేషాలు మీరు వేస్తారా తాట ఒరుస్తా. ఇట్లా చెప్పారు, నేను ఇట్లా చెప్పాను, ఇట్లా చెప్తాను. తాట ఒరుస్తా నడిపించే నాయకుడు విధానం నడిపించు పొరపాటు మాస్టర్ క్షమించండి నేను అనుకుంటాడు. అనవసరంగా పిలిచాను బాబు అని అంటే నేను నడిపించలేదండి. తల తీసుకేసుకోండి. ఈ మధ్య ఎవరి పిల్లలకి ఈ ఓన్ ఒకసారి నేను చూపిస్తాను. నేను చూపిస్తే బాగుంటుంది. ఇక్కడ ఉంటుంది ఓని ఎందుకు ఇచ్చాడు మీకు? అది మీకు తెలుసు, నేను చెప్పకూడదు. మా పిల్లలు అలాగే ఉంటారు. మా పిల్లలు లేకపోతే తొక్కేస్తారు కింద వేసుకునేది. నాకు ఇద్దరు మేనల్లు ఇద్దరు మేనలు నాకు కూడా ఇద్దరు. నాకు వాళ్ళు ప్రార్థనకు వస్తే అక్కడ పోసుకోవాల్సింది లేయకూడదు. అది ప్రభు మాకు నేర్పించిన నడిపింపు కూడా మా పిల్లలకు వచ్చింది. మీకు లేదని కాదు, ప్రభు ఆ నడిపింపులోకి మనం తీసుకెళ్ళబోతున్నాడు. ఆ నడిపింపుకు లోపడిన వాళ్ళంతా గట్టిగా సరళ చెప్పండి. 60 మంది చేర్చారంటే చివరిలో అన్నా మాకిట మా భాష గారు ఎప్పుడు చెప్పలా. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు? ప్రార్థన చేయండి, ప్రభు మరలా తీసుకొని వస్తే మరలా వస్తారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ నడిపింపులో కానీ ఈ రోజు నువ్వు నడవాలని, నడకపోతే పర్లేదు, అదే పెద్ద నేరం కాదు, ఘోరం కాదు, తప్పు కాదు. ఈ దినం నుంచి నువ్వు నడవాలని కోరుకుంటే నడిపించే నా దేవుడిని చేయి పట్టి వెనుతట్టి నడిపించే దానికి ఆయన సర్వ సజీవుడిగా మన మధ్యలో సంచరిస్తున్న సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి చెప్పండి. కుదరకమ్మ ఇట్లా అంటుంది. స్తోత్రం ఇదా. ఇందాక మా తమ్ముడు బాబా సత్యసాయి బాబు ఇట్లే అది కాదు మంది. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే పరలోకంలో 2 దూతలు నీ కొరకు పంపబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూయబడిన ఆకాశము నువ్వు చేసే ప్రార్థనలో బట్టి తెరవబడుతుంది. హల్లెలూయా. దేవదూతలు నిచ్చెనేసుకొని కిందికి పైకి దిగుతాయి. హల్లెలూయా. దేవుని స్వరాన్ని నువ్వు వింటావు. హల్లెలూయా. ఆయన నడిపింపులో నువ్వు కొనసాగితే నిశ్చయముగా ఈ 2020 సంవత్సరము నీ ముందు ఏది నిలవలేదని దేవుడు చెబుతున్న వాక్కుని, నీకు ప్రకటిస్తున్న వాగ్దానాన్ని దేవుడు స్థిరపరిచి నీ జీవితంలో కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుడు అట్టి కృపని నీకు, నీ పరిచర్యకి, ఈ పరిచర్య భారాన్ని మోస్తున్న దైవజనులకి సదాకాలము తోడుంచి నడిపించును గాక. దేవుడి మాటలు దీవించును గాక.